హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 6th క్లాస్ సెమిస్టర్ 1 కి సంబంధించి సౌర కుటుంబంలో మన భూమి అనేటువంటి ఫస్ట్ లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. సౌర కుటుంబంలో మన భూమి అనేటువంటి ఈ పాఠం 6th క్లాస్ లో ఫస్ట్ లెసన్ గా ఇవ్వడం జరిగింది. ఇది ఒక బేసిక్ లెసన్, అంటే 6th క్లాస్ లో ఇచ్చారు అంటే ఎక్కువగా బేసిక్సే ఉంటాయి. సో అయినప్పటికీ దీనిలో ఎక్కువగా జీకే అంశాలు మనకి టచ్ చేస్తారు కాబట్టి ఈ పాఠాన్ని చాలా విస్తారంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరికీ కూడా. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా దీంట్లో మనకు కనిపించేవి ఏంటి అంటే, ఇక్కడ మనకి ఖగోళ వస్తువుల గురించి ఇచ్చారు. ఖగోళ వస్తువులు అంటే మనకి విశ్వంలో కనిపించేటువంటి ఈ సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటి, సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, అలాగే ఉల్కలు, తోకచుక్కలు. అంటే ఇక్కడ సన్, అలాగే ప్లానెట్, అలాగే వాటి చుట్టూ ఉండే శాటిలైట్స్ లేక మూన్స్ అంటాం. అలాగే ఇక్కడ చూసుకుంటే గ్రహ శకలాలు ఆస్ట్రాయిడ్స్ అంటాం, అలాగే ఉల్కలు మెటియోరాయిడ్స్ అంటాం, తోకచుక్కలు కామెట్స్ అంటాం. సో ఇవన్నీ కూడా ఖగోళ వస్తువులు, అంటే విశ్వంలో ఉన్నటువంటి వస్తువులు. సో ఇక్కడ మనం ప్రధానంగా సౌర కుటుంబం గురించి చర్చిస్తాం. ఆ తర్వాత పాలపుంత లేక గెలాక్సీ గురించి మాట్లాడుకుంటాం, విశ్వం గురించి మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ కూడా, అంటే ఈ ఖగోళ వస్తువులన్నీ ఎక్కడ ఉన్నాయి, సౌర కుటుంబంలో మనకు కనిపిస్తాయి. మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉద్భవించాయి అంటే మనకి పాలపుంత లేక గెలాక్సీ అని చెప్పుకుంటాం. ఇది ఎక్కడ ఉంది అంటే విశ్వంలో ఉంది. సౌర కుటుంబం అంటే ఏంటి అంటే సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు, గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలనే మనం ఇక్కడ సౌర కుటుంబంగా చెప్పుకుంటాం. ఓకేనా. సో మరి ఇందులో మొదటగా మనం చూసుకుంటే ఫస్ట్ పేజ్ లో మనకి ఇచ్చినటువంటి బిట్స్ ఏంటనేది చూసుకుంటే ఒకసారి ఇక్కడ మీకు నక్షత్రాల గురించి చూపించారు. అంటే నైట్ టైం మీరు పడుకుంటే ఆకాశంలో మీకు మిలమిలా మెరిసేటువంటి వస్తువులు కనిపిస్తాయి, ఆ వస్తువులు నక్షత్రాలు అని చెప్పారు. సో కొన్ని వేల కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏమని పిలుస్తాము అంటే ఒక గెలాక్సీ అని పిలుస్తాం. అంటే మనకు కనిపించేటువంటి నక్షత్రాల సముదాయాన్ని మనం గెలాక్సీ అని పిలుస్తాం. ఓకేనా. సో వేల కోట్ల గెలాక్సీల సముదాయాన్నే విశ్వం అంటాం. అంటే ఈ విశ్వం అంతా కూడా ఈ వేటితో నిండి ఉంది అంటే కొన్ని వేల కోట్ల గెలాక్సీలతో నిండి ఉంది. గెలాక్సీ అనేటువంటిది నక్షత్రాల సముదాయం అయితే అలాంటి గెలాక్సీల సముదాయాన్నే మనం విశ్వంగా అంటే యూనివర్స్ గా చెప్తున్నాం. సో రోమన్స్ వాళ్ళకి కనిపించినటువంటి ఒక కాంతి బ్యాండ్, అంటే వాళ్ళు ఎప్పుడైతే పరిశోధనలు స్టార్ట్ చేశారో వాళ్ళకి ఆకాశంలో ఒక కాంతి బ్యాండ్ కనిపించింది. అంటే కాంతి బ్యాండ్ అంటే లైట్స్ వెలుగుతూ ఉన్నటువంటి ఒక బ్యాండ్ లాగా వాళ్ళకి కనిపించింది. వాళ్ళు దానికి ఒక పేరు పెట్టారు, దాన్నే లాక్టిల్. సో ఇక్కడ మనం చూసుకుంటే లాక్టిల్ అనే దానికి అర్థం ఏంటి అంటే మిల్క్ రోడ్ లేక మిల్కీ వే అని అర్థం. సో మనం చూసుకుంటే అందువల్లే మరి ఇక్కడ చూసుకుంటే మనం ఏం పేరు పెట్టుకున్నాం, పాలపుంత. అంటే అదే పేరుని మనం ఇక్కడ తెలుగులో పాలపుంత, వాళ్ళు పెట్టినటువంటి మిల్కీ వే అనేటువంటి దాన్ని మనం పాలపుంతగా మరి చూసుకున్నాం. అలాగే మరి ఒక గంగా నదిలా ప్రవహిస్తుంది కాబట్టి ఆకాశంలో దీన్ని ఆకాశ గంగా అని మన భారతదేశంలో లేక మన ఇండియాలో దీన్ని మనం పిలవటం జరుగుతుంది. ఓకేనా. సో మరి చూసుకుంటే అతిపెద్ద గెలాక్సీ ఏది అంటే విశ్వంలో అనేక వేల కోట్ల గెలాక్సీలు ఉన్నాయని చెప్పుకున్నాం. మరి అందులో అతిపెద్ద గెలాక్సీ ఏది అంటే మొన్నటి వరకు IC 1101 అనేటువంటిది ఒక పెద్ద గెలాక్సీగా కనిపించేది. అయితే రీసెంట్ గా ఆల్కియోనస్ అనేటువంటి ఒక పెద్ద గెలాక్సీని కనుగొనటం కూడా జరిగింది. సో ఇక్కడ గెలాక్సీ అంటే ఏం చెప్పాను, ఇక్కడ గెలాక్సీ అంటే నక్షత్రాల సముదాయం. సో సూర్యుడు కూడా ఒక నక్షత్రం కాబట్టి ఈ సూర్యుడు ఉన్నటువంటి గెలాక్సీనే మనం పాలపుంత, దాన్నే మిల్కీ వే అంటాము. ఆకాశ గంగా అని కూడా మనం పిలుచుకోవడం జరుగుతుంది. సూర్యుడు ఉన్న లేక సౌర కుటుంబం ఉన్నటువంటి గెలాక్సీ ఏది అంటే పాలపుంత లేక మిల్కీ వే అని పిలుస్తాం. దీన్నే మనం ఆకాశ గంగా అని కూడా పిలుస్తాం. ఓకేనా. సో మరి మనకి దగ్గరగా ఉన్నటువంటి గెలాక్సీ ఏది అంటే ఏంటి, మరి ఇలాంటి గెలాక్సీలు వేల కోట్లు ఉన్నాయని చెప్పాం కదా. మరి ఈ విశ్వంలో మన పాలపుంత గెలాక్సీకి దగ్గరలో ఇంకేమైనా గెలాక్సీలు ఉన్నాయా అంటే పాలపుంత గెలాక్సీకి దగ్గరలో ఉన్న ఇంకొక గెలాక్సీ పేరే ఆండ్రోమెడా. ఓకేనా. సో మనం ఉంటున్నటువంటి గెలాక్సీ ఏది అంటే పాలపుంత, దీనికి ఇంకొక పేరు ఆకాశగంగా.
మరి మిల్కీ వే అని ఎవరు పేరు పెట్టారు అంటే రోమన్లు వాళ్ళకి కాంతి బ్యాండ్ కనిపించింది, ఆ బ్యాండ్ కి వాళ్ళు లాక్టిల్ అని పేరు పెట్టుకున్నారు. మరి రోమన్ భాషలో లాక్టిల్ అంటే అర్థం మిల్కీ రోడ్ అని, మిల్కీ వే అని అర్థం. సో మరి అక్కడ చూసుకుంటే మిల్కీ అంటే తెల్లగా కాంతి వల్లే కనిపించింది వాళ్ళకి, నక్షత్రాలన్నీ తెల్లగా ఉంటాయి కాబట్టి ఆ స్ట్రిప్ కి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటి అంటే మిల్కీ వే లేక మిల్కీ రోడ్. సో దాన్నే మనం తెలుగులో అనువాదం చేసుకొని పాలపుంత అని మనం దానికి పేరు పెట్టుకున్నాం. సో మిల్కీ వే అంటే పాలపుంత. మరి సౌర కుటుంబం లేక సూర్యుడు ఉన్నటువంటి గెలాక్సీ పేరే మరి మనం పిలుచుకున్నటువంటి పాలపుంత లేక మిల్కీవే. దీనికే ఇంకొక పేరు ఆకాశ గంగా అని చెప్పాను. మరి మనకి దగ్గరలో ఇంకేమైనా గెలాక్సీలు ఉన్నాయా? సూర్యుడు ఉన్నటువంటి గెలాక్సీ పాలపుంత అయితే దగ్గరలో ఉన్నటువంటి ఇంకో గెలాక్సీ పేరు ఆండ్రోమెడా. మరి విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ ఏది అంటే మొన్నటి వరకు ఐసి 1101 అనేటువంటిది అతిపెద్ద గెలాక్సీగా పిలువబడింది. ప్రెసెంట్ ఆల్కియోనస్ అనేటువంటిది ఇప్పుడు మరి బాగా ప్రసిద్ధంగా వినిపిస్తున్నటువంటి పేరు. అంటే ఈ గెలాక్సీయే పెద్దదై ఉండొచ్చు. అంటే ఏది మన కంటికి కనిపించదు. మనం అన్ని కూడా మన శాస్త్రవేత్తలు అందరూ కూడా మరి ఎప్పుడూ పరిశీలన చేస్తూ ఉంటారు ఆకాశాన్ని. సో అందులో వాళ్ళకి కనిపించేటువంటి విశేషాలని ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉంటారు. సో ఈ ప్రాసెస్ లో వాళ్ళకి కనిపించిన దాన్ని వాళ్ళు నమోదు చేస్తూ ఉంటారు. కొంతకాలం తర్వాత మారిపోవచ్చు, వాళ్ళ ఆలోచన మారిపోవచ్చు, వాళ్ళ అభిప్రాయం తప్పని నిరూపించుకోవచ్చు. సో ఇక్కడ అంటే ఎప్పుడూ కూడా ఒకటే స్టాండర్డ్ గా ఉండదు. ఎందుకని ఇవేమి మనం డైరెక్ట్ గా వెళ్ళి చూసేవి కావు. ఇక్కడి నుంచి పరిశీలన ద్వారా మనం చెప్పేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఇవి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకుంటే ఖగోళ వస్తువులు అంటే సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటనేది చూసుకుంటే సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్నటువంటి వస్తువులు, భూమి అన్నిటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు. అంటే ఖగోళ వస్తువుల్లో చాలా ఉన్నాయి. సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, రాత్రి ఆకాశంలో మిలమిలా మెరుస్తున్న వస్తువులు అంటే నక్షత్రాలు, మిగిలినటువంటి నక్షత్రాలు, సూర్యుడితో పాటుగా ఉన్నటువంటి నక్షత్రాలు, అలాగే భూమి, వీటన్నిటినీ కలిపి మనం ఏమంటున్నాము అంటే ఖగోళ వస్తువులు అంటున్నాం. దీనిలో మనం చూసుకుంటే యాస్ట్రాయిడ్స్ వస్తాయి, అలాగే మెటియోరాయిడ్స్ వస్తాయి, కామెట్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా అంటే గ్రహ శకలాలు కావచ్చు, ఉల్కలు కావచ్చు, తోకచుక్కలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం ఏమంటామండి సెలెస్టియల్ బాడీస్ లేక ఖగోళ వస్తువులు అంటాం. దానిలో మనం ఖగోళ వస్తువుల్లో నక్షత్రాలను గుర్తుపెట్టుకోవాలి, గ్రహాలు గుర్తుపెట్టుకోవాలి, ఉపగ్రహాలు గుర్తుపెట్టుకోవాలి, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. సో ఇవన్నీ కూడా మరి ఖగోళ వస్తువులే అని పిలుస్తాం. సో ఖగోళ వస్తువులు ఎలా ఉంటాయి? చాలా పెద్దగా వేడిగా ఉంటాయి. అలాగే ఇవి వాయువులని కలిగి ఉంటాయి అని చెప్తున్నాం. మరి సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండి పెద్ద మొత్తంలో విడుదల చేస్తూ ఉంటాయి. అంటే ఇందులో మనకి స్వయం ప్రకాశక శక్తి కలిగి ఉన్నటువంటివన్నీ మనకు తెలుసు. ఏమిటవి? నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు, అవి వాటంతటా అవే ప్రకాశిస్తూ ఉంటాయి. మరి గ్రహాలు స్వయం ప్రకాశకాల కావు. ఏమైతే నక్షత్రాలు ఇచ్చే కాంతి గాని వేడి గాని ఉందో అవి తీసుకొని ఇవి జీవిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి గ్రహాలు అనేటువంటివి స్వయం ప్రకాశకాలు కావు. వీటికి స్వయంగా వెలిగే శక్తి లేదు. స్వయంగా వెలిగే శక్తి కలిగిన వాటినే నక్షత్రాలు అంటాం. వీటి యొక్క వెలుగు ద్వారానే ఈ గ్రహాలన్నీ కూడా మరి జీవాన్ని కలిగి ఉంటే వాటిని పెంచుకుంటూ పోతూ ఉన్నాయి. ఓకేనా? సో మరి సూర్యుడు ఒక నక్షత్రం అని తెలుసు మీ అందరికీ. రాత్రి ఆకాశంలో మనకు కనపడే లెక్కలేనని నక్షత్రాలు సూర్యుడి వంటివే, కానీ వాటి వేడి లేక కాంతి అంతగా చేరదు. ఎందుకని అంటే ఇవి మనకి కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండటం వలన అవి చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. అందరికంటే దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఎవరు? సూర్యుడు. కాబట్టి ఆయన నుంచి మనం వేడిని కాంతిని తీసుకుంటున్నాం. మిగిలినవన్నీ కూడా చాలా దూరంగా ఉండటం వలన మిణుకుమంటూ చిన్నవిగా కనిపిస్తాయి. మరి పగలు ఉంటాయా నక్షత్రాలు అంటే? పగలు కూడా ఉంటాయి, కానీ సూర్యుని యొక్క కాంతిలో మనం ఆ నక్షత్రాలని చూడలేం. అంతేగాని నక్షత్రాలు ఎప్పుడూ కూడా అక్కడే ఉంటాయి. మనకి చీకటి అంటే పగలు రాత్రి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ నక్షత్రాలు ఎప్పుడూ అక్కడే ఉంటాయి. కానీ నక్షత్రాలని మనం చూడలేకపోవడానికి కారణం ఏంటి అంటే సూర్యుని యొక్క కాంతి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మన కంటిలో పడుతుంది కాబట్టి మనం డైరెక్ట్ గా ఆకాశాన్ని చూడలేం. కాబట్టి మనకి అవి కనిపించవు. కానీ 6 నుంచి ఉదయం 6 వరకు కూడా మనకి నక్షత్రాలన్నీ కనిపిస్తాయి. కారణం ఏంటి అంటే సూర్యుడు మనకి అంటే భూమికి వేరొక వైపుకు వెళ్ళిపోవటం వలన మనకి రాత్రి అయిపోతుంది. అంటే పగలంతా మనకి అవి కనిపించవు, రాత్రి అయితే అవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు. కొన్ని
అంటే ఇవే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, గ్రహాలు అనేటువంటివి వాటికి వేడి గాని కాంతి గాని ఉండదు. ఎలా వస్తుంది వాటికి వెలుగు అంటే నక్షత్రాల యొక్క కాంతి చేత వెలుగుతాయి. అంటే దగ్గరగా ఉన్న నక్షత్రం నుంచి కాంతిని వేడిని పొంది అవి వెలుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి కనిపించేటువంటి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఒక రకంగా ఇవి సొంతంగా వాటి యొక్క వేడిని గాని కాంతిని గాని ప్రసరించలేనటువంటి వాటినే మనం ఇక్కడ గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు అని చెప్పుకున్నాం. ఓకేనా? సో మరి స్వయం ప్రకాశక శక్తి కలిగినటువంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఖగోళ వస్తువులు, అవి నక్షత్రాలు. ఓకేనా? సో మరి సూర్యుడి నుంచి భూమి వేడిని కాంతిని పొందుతుంది. అందువల్ల మనం భూమిని చాలా దూరం నుంచి చూస్తే అది చంద్రుల్లా మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహం. మరి ఈ ఉపగ్రహానికి ఎవరిస్తున్నారు వెలుగు? ఇది కూడా భూమి చుట్టూ తిరుగుతుంది కాబట్టి సూర్యుడి నుంచి పొందే కాంతి అది కూడా తీసుకుంటుంది అనమాట. మన భూమి వలె సూర్యుడి నుంచి వేడిని కాంతిని పొందే మరో 7 గ్రహాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఓకేనా? సో మరి ఇక్కడ చూసుకుంటే కొన్ని నక్షత్రాల గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, వేడిని కాంతిని ఇచ్చేటువంటి నక్షత్రాలు ఏమైతున్నాయో వీటిలో హైడ్రోజన్ అండ్ హీలియం ఎక్కువగా ఉంటుంది. ఈ హైడ్రోజన్ అండ్ హీలియం ఉన్నటువంటి ఈ నక్షత్రాలు కేంద్రక సంలీన చర్య ద్వారా, గుర్తుపెట్టుకోవాలి, నక్షత్రాల్లో జరిగే చర్య ఏంటి అంటే కేంద్రక సంలీన చర్య. సో ఈ కేంద్రక సంలీన చర్య ద్వారా ఇది విద్యుదయస్కాంతాల తరంగాలు ఏమైతే ఉన్నాయో వాటి స్వభావంతో మరి కాస్మిక్ పదార్థంగా మారి ఒక నక్షత్రంగా మారుతుంది. ఓకేనా? సో ఏమైతే దుమ్ము ధూళి కణాలు ఉన్నాయో వీటన్నిటిని ప్రోగు చేసుకొని విద్యుదయస్కాంతాల తరంగాలు ఏమైతే ఉన్నాయో వాటి ద్వారా కేంద్రక సంలీన చర్యను ఉపయోగించుకొని ఒక నక్షత్రంగా మారుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అంటే వాయువు నిదానంగా వాటిలో ఉన్నటువంటి హైడ్రోజన్ గాని హీలియం గాని ఆ వాయువు తరిగిపోతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా అది స్వయం ప్రకాశక శక్తిని కోల్పోయి నోవాగా, సూపర్ నోవాగా మారి చివరికి బ్లాక్ హోల్ గా అందులో కలిసిపోతుంది అనమాట. సో ఇది నక్షత్రం యొక్క జీవితం. అంటే మనం చిన్న పిల్లవాడిగా పుట్టి ముసలి వాళ్ళ ఎలా చనిపోతామో నక్షత్రానికి కూడా పుట్టుక ఉంటుంది, మరణం ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఇందులో కొన్ని దశలు ఉంటాయి. అంటే ఏంటి? పుట్టినప్పుడు ఆ నక్షత్రం ఎలా ఉంటుంది అంటే న్యూట్రాన్ నక్షత్రం అంటాం. అంటే ఏంటి? పుట్టినప్పుడు దాని పేరేంటి? మనం పుట్టినప్పుడు మనం శిశువు అంటారు కదా, అలాగే నక్షత్రం పుట్టినప్పుడు దాన్ని న్యూట్రాన్ నక్షత్రం అంటాం. అలాగే పూర్తి స్థాయిగా ఎదిగినటువంటి దాన్ని రెడ్ జైంట్ లేక అరుణతార అని పిలుస్తారు. మరి ఇప్పుడు ప్రెసెంట్ మరి మనం చూస్తున్నటువంటి సూర్యుడు ఏ స్థాయిలో ఉన్నాడు అంటే పూర్తి స్థాయిలో ఉన్నాడు. అందుకనే ఇతన్ని రెడ్ జైంట్, అరుణతార అని పిలుస్తాం సూర్యుడిని. ఎందుకని అంటే పూర్తిగా పరిపూర్ణంగా తయారైపోయినాడు అన్నమాట. అందుకనే అంత వేడిని వెదజిమ్ముతూ మరి అన్ని గ్రహాలకి అతను శక్తిని, కాంతిని, వేడిని ఇస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఆ తర్వాత 3వ స్థాయికి వచ్చేసరికి మరుగుజ్జు నక్షత్రం, అంటే తెల్లగా మారిపోద్ది అనమాట. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి కాంతి నిదానంగా తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయి తెల్లగా మారిపోయి ఆ తర్వాత తాత్కాలిక నక్షత్రాలుగా మారిపోతాయి. నోవా, సూపర్ నోవా అనే దశల్లో అవి తాత్కాలిక దశలు, అంటే తాత్కాలిక నక్షత్రాలుగా మారిపోతాయి. అంటే పుట్టినప్పుడు న్యూట్రాన్ నక్షత్రాలు, పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు రెడ్ జైంట్ లేక అరుణతార. ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నటువంటి మన సూర్యుడు, అంటే సౌర కుటుంబంలో ఉన్నటువంటి నక్షత్రమైనటువంటి సూర్యుడు ప్రెసెంట్ ఏ దశలో ఉన్నాడు అంటే రెడ్ జైంట్ దశలో ఉన్నాడు అనమాట. అలాగే ఆ తర్వాత కొంతకాలానికి మరుగుజ్జు నక్షత్రంగా మారతాడు. అంటే తెల్లగా మారిపోతాడు, రెడ్ కలర్ లోంచి వైట్ కలర్ లోకి మారిపోతాడు. ఆ తర్వాత చూసుకుంటే తాత్కాలిక నక్షత్రమైనటువంటి నోవా, సూపర్ నోవా దశలను దాటుకొని చివరికి కృష్ణబిలంలో కలిసిపోతాయి. వీటినే ఈ కృష్ణబిలం అనేటువంటి పదం లేక బ్లాక్ హోల్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా జాన్ వీలర్ అనేటువంటి శాస్త్రవేత్త మరి తెలపడం జరిగింది. ఆ తర్వాత మనందరికీ తెలుసు విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త అయినటువంటి స్టీఫెన్ హాకిన్స్, ఇతను మరి వీల్ చైర్ కి పరిమితం అయినప్పుడు కూడా ఇతను కృష్ణబిలాల మీద విపరీతమైనటువంటి ప్రయోగాలు చేసి అసలు కృష్ణబిలాలు అంటే ఏంటని చెప్పేసి దాని మీద విస్తృత పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు అంటే స్టీఫెన్ హాకిన్స్. ఈయనే కృష్ణబిలాల్ని కనిపెట్టారు. ఓకేనా? సో కృష్ణబిలం అనేటువంటిది, బ్లాక్ హోల్ అనేటువంటిది జాన్ వీలర్ మొట్టమొదటిసారిగా ఆయన ఆ పదాన్ని వాడాడు. ఆ తర్వాత దాన్ని స్టీఫెన్ హాకిన్స్ అనేటువంటి శాస్త్రవేత్త విపరీతంగా పరిశోధన చేసి ఆయన కృష్ణబిలాలు ఉన్నాయి అని కనిపెట్టారు.
1983 సంవత్సరంలో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఈయన చంద్రశేఖర్ లిమిట్ అనేటువంటి ఒక ప్రయోగానికి గాను మరి నోబెల్ బహుమతిని అందుకున్నారు. మరి ఈ చంద్రశేఖర్ లిమిట్ అనేటువంటి ఈ ప్రయోగం కూడా మరి కృష్ణ బిలాలమే చేసినటువంటి ప్రయోగమే. ఓకేనా? సో మన భారతదేశం నుంచి నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి వారిలో సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కూడా ఒకరుగా మీరు తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే నక్షత్ర రాశులు. నక్షత్రాల సమూహాలతో ఏర్పడినటువంటి నమూనాలు గనక మనం చూసుకుంటే వాటినే మనం ఇక్కడ నక్షత్ర రాశులు అంటారు. అంటే నక్షత్రాలు సమూహాలుగా కనిపిస్తే చూడండి, ఇక్కడ మనకి ఒక సమూహంగా నక్షత్రాలు కనిపించినాయి. సో ఇలా నక్షత్రాలు గుంపులు గుంపులుగా కనిపించినప్పుడు దాన్ని ఒక నక్షత్ర రాశి అని పిలుస్తాం. అయితే ఏంటి అంటే ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ఊహించుకున్నారు కొన్ని జంతువుల్ని, కొన్ని వస్తువుల్ని, కొన్ని జీవుల్ని వాళ్ళు ఊహించుకొని వాళ్ళు వాటికి కొన్ని పేర్లు పెట్టుకున్నారు. సో చూసుకుంటే మనకి ఇక్కడ ప్రధానంగా చెప్పుకునేటువంటిది ఉర్సా మేజర్ లేక బిగ్ బేర్ అనేటువంటిది ఒక నక్షత్ర రాశి. మరి ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ ఏమైతే ఉందో ఇది 88 నక్షత్ర రాశుల్ని గుర్తించింది ఇప్పటి వరకు. సో దానిలో ఈ ఉర్సా మేజర్ గాని ఈ బిగ్ బేర్ గాని ఒక నక్షత్ర రాశిగా చెప్పుకుంటాం. అయితే ఏంటి అంటే దీనిలో మొత్తం 7 స్టార్స్ కనిపిస్తాయి. ఈ 7 స్టార్స్ ఏంటి అంటే దీన్ని మనం సప్తర్షి అంటాం. ఓకేనా? సో ఈ సప్తర్షి అంటే 7 నక్షత్రాల సమూహం. మనం చూసుకుంటే మన పురాణాల్లో వినిపించినటువంటి కశ్యప, అత్రి, సో ఇలాంటి మునుల పేర్లతో మరి వాళ్ళ యొక్క ఆ ఋషుల పేర్లతో దీన్ని సప్తర్షి అని పిలవటం జరిగింది. సో ఇక్కడ సప్తర్షి అనేటువంటి చూసుకుంటే మనకి ప్రధానంగా 2 రకాలుగా కనిపిస్తుంది. ఇది అంటే యాక్చువల్గా మీకు ఇక్కడ ఉర్సా మేజర్ అని ఇచ్చారు, కానీ ఉర్సా మైనర్ కూడా ఉంది. ఏంటి ఆ ఉర్సా మైనర్ ఏంటి, ఉర్సా మేజర్ అంటే ఏంటి అనేది చూసుకుంటే ఇక్కడ మీకు ఈ సప్తర్షి అనేటువంటి ఈ నక్షత్ర రాశిలో మరి ఇక్కడ ఇది కాడ, ఇది గిన్నె. అంటే ఇది కాడ, ఇది గిన్నె, దీన్ని కాడగిన్నె అని కూడా పిలుస్తారు. సో ఈ కాడగిన్నె ఏమైతే ఉందో ఈ చివర ఉన్న 2 నక్షత్రాల నుంచి స్ట్రైట్ గా చూస్తే మనకి పోలారిస్ అంటే ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది అంట. సో ఈ ధ్రువ నక్షత్రం నుంచి మళ్ళీ ఇంకొక చిన్న ఇలాంటిది మనకు కనిపిస్తుంది ఆకారం. దీన్ని వాళ్ళు ఏమంటారు అంటే ఉర్సా మైనర్ అంటారు. ఏమంటారండి? ఉర్సా మైనర్. అంటే ఇటు పక్క ఉన్నటువంటిదేమో ఉర్సా మేజర్, అటుపక్క అంటే ధ్రువ నక్షత్రం నుంచి మళ్ళీ స్టార్ట్ అయినటువంటి 7 నక్షత్రాల సమూహాన్ని ఉర్సా మైనర్ అంట. ఇదేమో పెద్దగా ఉంటుంది, అదేమో చిన్నగా ఉంటుంది. సో దీన్నే ఈ ఉర్సా మేజర్ నే బిగ్ డిప్పర్ అంటారు, అలాగే బిగ్ బేర్ అంటారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ ఉర్సా మైనర్ నేమో స్మాల్ డిప్పర్ అంటారు, అలాగే దీన్ని స్మాలర్ బేర్ అని కూడా పిలుస్తారు. అంటే మనం ఇక్కడ చూసుకునేది ఏంటి అంటే ఈ సప్తర్షి నక్షత్ర రాశిలో ఈ చివర ఉన్నటువంటి 2 చుక్కలకి స్ట్రైట్ గా చూస్తే మనకు కనిపించేదే పోలారిస్ లేక ధ్రువ నక్షత్రం. ఈ ధ్రువ నక్షత్రం నుంచి పుట్టేదే మళ్ళీ 7 నక్షత్రాలతో ఇక్కడ ఒక స్మాల్ డిప్పర్ లేక స్మాలర్ బేర్ లేక ఉర్సా మైనర్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఓకేనా? సో మరి ఈ ధ్రువ నక్షత్రాన్ని ఎలా గుర్తిస్తాం అంటే ఏంటి, ఈ పోలారిస్ ని ఎలా గుర్తిస్తాము అంటే యాక్చువల్ గా ఇది భూమి యొక్క అక్షం మీదుగా ఉంటుంది. అంటే భూమి మనం చెప్పుకున్నాం, భూమి ఏమైతే ఉందో ఈ భూమికి ఒక అక్షం మీద వెళ్తుంది, అది 23.5 డిగ్రీలు కొంచెం వాలి మరి తిరుగుతూ ఉంది. దాని ఆధారంగా అంటే ఆ అక్షం ఆధారంగానే భూమి భ్రమణం చేస్తుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది అని మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ ఈ అక్షం మీద ఉండటం వలన ఈ ధ్రువ నక్షత్రం ఎప్పుడు ఒక స్టాండర్డ్ పాయింట్ లోనే ఉంటుంది. కాబట్టి ఉర్సా మేజర్, ఉర్సా మైనర్ కూడా ఎప్పుడు అదే స్టాండర్డ్ పాయింట్స్ లో మనకు కనిపిస్తాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మొత్తం నక్షత్ర రాశులు ఇప్పటి వరకు గుర్తించినవి 88 నక్షత్రాల సమూహాలలో మరి మనకి జంతువులు గాని, వస్తువులు గాని, జీవులు గాని కనిపిస్తాయి. వాటితోనే వీటి పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఉర్సా మేజర్ లేక బిగ్ బేర్ అనేటువంటిది ఇందులో ఒక నక్షత్ర రాశి. అయితే ఉర్సా మేజర్ కి ఏమైతే చివర 2 పాయింట్లు ఉన్నాయో దీన్ని స్ట్రైట్ గా చూస్తే మనకు కనిపించేదే మరి పోలారిస్ లేక ధ్రువ నక్షత్రం అని చెప్పుకుంటాం. ధ్రువ నక్షత్రం నుంచి మరి ఇంకొక కాడగిన్నె వస్తుంది బయటకి. సో ఆ కాడగిన్నెని ఉర్సా మైనర్ అని పిలుస్తాం, దాన్నే స్మాల్ డిప్పర్, స్మాలర్ బేర్ అని పిలుస్తాం. మరి ఈ ఉర్సా మేజర్ ని బిగ్ బేర్ అలాగే బిగ్ డిప్పర్ అని కూడా పిలుస్తారు. ఓకేనా? సో ధ్రువ నక్షత్రం ఏ దిక్కున మనకు కనిపిస్తుంది అంటే మనం ఎప్పుడు కూడా ఏ దిక్కును చూడాలి, ఉత్తరం వైపున చూడాలి. అంటే ఉత్తరం దిక్కున మనకు కనిపించేటువంటి నక్షత్రమే ధ్రువ నక్షత్రం. ఒకప్పుడు పూర్వకాలంలో ఉత్తరం ఎటువైపు అంటే ఈ
ఏమైతే సప్తర్షి నక్షత్ర రాశి ఉందో దీని నుంచి వాళ్ళు స్ట్రైట్ గా చూసుకొని ఆ పైన కనిపించే మిలమిలా మెరిసేటువంటి ఆ పెద్ద నక్షత్రాన్ని చూసుకొని ఓకే ఉత్తరం ఇటువైపు కాబట్టి దక్షిణం ఇటు, తూర్పు ఇటు, పడమర ఇటు అని చెప్పేవాళ్ళు అనమాట. అర్థమైందా? సో కాబట్టి మరి ధ్రువ నక్షత్రాన్ని బట్టే దిక్కులు తెలుసుకునే వాళ్ళు ఒకప్పుడు. సో సప్తర్షి ఈ నక్షత్ర రాశి సహాయంతోనే ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. చెప్పాను కదా, సప్తర్షి ఏమైతే మన నక్షత్ర రాశిలో చివరి 2 నక్షత్రాలు ఉన్నాయో వీటి స్ట్రైట్ గా చూస్తే మనకు కనిపించేటువంటి పెద్ద నక్షత్రమే ధ్రువ నక్షత్రం లేక పోలారిస్. ఓకేనా? సో ఇది ఇక్కడ మనకు కనిపించేటువంటి బిట్స్. నెక్స్ట్ చూసుకుంటే మరి ఈ నక్షత్రాలు అంటే మనం ఎప్పటిదాకా నక్షత్రాల గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ నక్షత్రాల్లో అతిపెద్ద నక్షత్రం ఏది అంటే ఇప్పటి వరకు గుర్తించినటువంటి వాటిలో అతిపెద్ద నక్షత్రం యువై స్కూటి. సో యువై స్కూటీ అనేటువంటిది ఇప్పటి వరకు గుర్తించిన నక్షత్రాల్లో అతిపెద్ద నక్షత్రంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రకాశవంతమైన నక్షత్రం, బాగా మెరుస్తూ కనిపించే నక్షత్రాల్లో సిరియస్ ఏ అంటాం, దీన్ని డాగ్ స్టార్ అని కూడా పిలుస్తారు. ఈ సిరియస్ అనేది బాగా ప్రకాశవంతమైన నక్షత్రం. మరి మన యొక్క పాలపుంతలో మనకి ప్రధానమైన నక్షత్రం సూర్యుడు. మరి సూర్యుడు ఒకవేళ గనక తన యొక్క శక్తిని మొత్తాన్ని కోల్పోయి వైట్ అంటే డ్వార్ఫ్ స్టార్ అయిపోయి మరుగుజ్జు నక్షత్రంగా మారిపోయి మెల్లమెల్లగా నోవా, సూపర్ నోవా చూసుకొని చివరికి బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి. నెక్స్ట్ మనకి ఆయన తర్వాత వెలుగునిచ్చే నక్షత్రం ఎవరు అంటే ప్రాక్సిమా సెంటారి. అంటే సూర్యుని తర్వాత మనకి దగ్గర నక్షత్రం ఎవరు అంటే ఈ ప్రాక్సిమా సెంటారి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం గుర్తించినటువంటి అతిపెద్ద నక్షత్రం యువై స్కూటీ అయితే బాగా ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ లేక డాగ్ స్టార్ అంటాం. అలాగే సూర్యుని తర్వాత మనకి బాగా దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారి. అంటే సూర్యుడు గనక ప్రెసెంట్ ఉన్నటువంటి ఈ సన్ ఎవరైతే ఉన్నారో ఇతను బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ మనకి వచ్చేటువంటి వెలుగు కాంతి ఏ నక్షత్రం నుంచి వస్తుంది అంటే ప్రాక్సిమా సెంటారి. కాంతి వేగం మరి చూసుకుంటే మనకి 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్. కాంతి సెకనికి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో మరి ప్రయాణిస్తూ ఉంది కాంతి యొక్క వేగం. మరి సూర్యుడు మరి అక్కడ నుంచి వచ్చినటువంటి కాంతి ఏమైతుందో అది భూమిని చేరడానికి ఎంత టైం తీసుకుంటుంది? మరి కాంతి వేగాన్ని బట్టే కదా అక్కడి నుంచి రావాలి. సో చూసుకుంటే ఇక్కడ మనకి 8 నిమిషాల 20 సెకండ్లు అని చెప్తారు యాక్చువల్ గా. సో ఇక్కడ 8 నిమిషాల 20 సెకండ్లు అనేటువంటిది మరి స్టాండర్డ్ గా చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. యాక్చువల్ గా అయితే ఎప్పుడూ కూడా సూర్యుడు మరి చూసుకుంటే ఒకసారి చూడండి ఇక్కడ మరి సూర్యుడు ఏమైతే ఉన్నాడో ఇతను చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, అది దీర్ఘ వృత్తాకార కక్షలో అని చెప్పుకుంటాం. అవునా? మరి సూర్యుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుద్ది, సూర్యకాంతి ఇక్కడ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అదే ఇటు పక్క ఉన్నాడు అనుకోండి భూమి, మరి ఇక్కడికి వెళ్ళడానికి చాలా తక్కువ టైం పడుతుంది. అవునా? అయితే ఈ టైమింగ్స్ లో కొంచెం వేరియేషన్ వస్తుంది. ఈ వేరియేషన్ డిస్టెన్స్ ని బట్టే ఉంటది. కాబట్టి మనం చూసుకుంటే పరిహేళి సమయంలో 8 నిమిషాల 10 సెకండ్లలో కాంతి చేరుతుందట. అలాగే అపహేళి టైంలో 8 నిమిషాల 27 సెకండ్లు టైం తీసుకుంటుందట. అంటే ఏంటి సార్ ఈ పరిహేళి ఏంటి, అపహేళి అంటే నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సూర్యుడు దూరంగా ఉన్నప్పుడు 8 నిమిషాల 27 సెకండ్లు తీసుకుంటుంది. సూర్యుడు దగ్గరగా ఉన్నప్పుడు 8 నిమిషాల 10 సెకండ్లు తీసుకుంటుంది. ఆన్ ద యావరేజ్ మనకి చెప్పేటువంటిది జీకే ఏంటి అంటే యాక్చువల్ గా సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 20 సెకండ్లు టైం తీసుకుంటుంది అని చెప్తారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా అయితే మనకి వినిపించేటువంటి సమయం 8 నిమిషాలు అని మాత్రమే చెప్తారు. కానీ పర్ఫెక్ట్ టైం ఏంటి అంటే 8 నిమిషాల 20 సెకండ్లు. అది కూడా పరిహేళి సమయంలో 8 నిమిషాల 10 సెకండ్లు తీసుకుంటే అపహేళి టైంలో 8 నిమిషాల 27 సెకండ్లు టైం తీసుకుంటుంది సూర్యుని కాంతి భూమిని చేరడానికి. ఓకేనా? మరి సౌర కుటుంబం అంటే ఏంటి అంటే మీకు చెప్పాను ఆల్రెడీ. సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ అంటే సెలెస్టియల్ బాడీస్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కలిసే సౌర వ్యవస్థని ఏర్పరిచాయి. సూర్యుడు దీనికి యజమాని లేక కుటుంబ పెద్ద అని చెప్పొచ్చు. సో కాబట్టి సూర్యుడు యజమానిగా ఉన్నటువంటి ఈ టోటల్ ఫ్యామిలీనే మనం ఇక్కడ సౌర కుటుంబం అని పిలుస్తున్నాం. మరి సూర్యుడు వయసు మనం చూసుకుంటే ఇప్పటికీ సూర్యుడు పుట్టి 4.6 బిలియన్ సంవత్సరాలు అయిందట.
అంటే మరి ఇతను ఎప్పుడు మరి తన యొక్క కాంతిని తగ్గించుకుంటాడనేటువంటిది ఇప్పటికీ మనకేం తెలియలేదు. కాకపోతే ప్రెసెంట్ కూడా అతను ఇంకా మరి మంచి వేడిని, మంచి శక్తిని, మంచి కాంతిని ఇస్తూనే ఉన్నాడు. ఓకేనా. సో సూర్యుని యొక్క వయసు ఎంత అంటే సుమారు 4.6 బిలియన్ సంవత్సరాలుగా చెప్పొచ్చు. మరి సూర్యుడిలో మనం చూసుకుంటే ఇక్కడ అతనిలో ఉండేటువంటి గ్యాసెస్ ఏంటి అంటే 71% ఇతనిలో హైడ్రోజన్ వాయువు ఉంది. అలాగే 26 లేక 27% హీలియం వాయువు ఉంది. అంటే ఇతర వాయువులు ఉన్నప్పటికీ ఎక్కువగా మరి హైడ్రోజన్ వాయువు 71% ఉంది. అలాగే 27% హీలియం అనేటువంటి సూర్యుల్లో మనకి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వాయువులుగా చూసుకోవచ్చు. అలాగే ఇది ఎవరైతే ఈ సూర్యుడు ఉన్నాడో ఇతను సెంటర్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే మొత్తం మనం చూసుకుంటే ఈ ఫ్యామిలీ మొత్తానికి సెంటర్ లో ఉన్నాడు. మరి చాలా పెద్దది, అలాగే ఎన్నో వేడి వాయువులతో ఉన్నటువంటి ఈ సూర్యుడు మరి మొత్తం ఒక అయస్కాంత శక్తితో తన వైపుకి అతను చుట్టూ తిరిగేటువంటి ఏమైతే ఈ గ్రహాలు, ఈ సెలెస్టియల్ బాడీస్ ఉన్నాయో వీటన్నిటిని ఒక అయస్కాంత శక్తిని ఉపయోగించి తన వైపుకి లాక్కునేటువంటి శక్తితో ఉంచుకున్నాడు. కాబట్టే ప్రతి సభ్యుడు, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా సూర్యుని చుట్టూనే తిరుగుతున్నాడు. మరి సౌర కుటుంబానికి కావలసినటువంటి వేడిని, కాంతిని సూర్యుడే అందిస్తున్నాడు. సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత ఎంత ఉంది అంటే 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ అని మనం చెప్పవచ్చు. సుమారు 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉపరితల ఉష్ణోగ్రతతో సూర్యుడు ఉన్నాడు. కానీ మరి మనకి 6000 డిగ్రీల ఉష్ణోగ్రతను సూర్యుడు ఇస్తున్నాడా? ఎందుకని? సూర్యుడు మనకి చాలా దూరంలో ఉన్నాడు. సూర్యుడు మనకి సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మరి అంత దూరం నుంచి అంత వేడి మనకి రాదు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే సూర్యుడి నుంచి మన దూరం 150 మిలియన్ కిలోమీటర్లు అనొచ్చు. అలాగే మరి 15 కోట్ల కిలోమీటర్లు అనొచ్చు. మరి యాక్చువల్గా చెప్పాలి అంటే సూర్యుడి నుంచి భూమికి ఉన్న దూరాన్నే ఒక యూనిట్ గా తీసుకున్నారు. దాన్నే ఒక ఆస్ట్రనామికల్ యూనిట్, ఒక ఖగోళ ప్రమాణం అంటారు. ఒక ఖగోళ ప్రమాణం ఈజ్ ఈక్వల్ టు 149.5 మిలియన్ కిలోమీటర్లు. అంటే భూమికి అలాగే సూర్యుడికి ఉన్నటువంటి దూరాన్నే ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ లేక ఒక ఖగోళ ప్రమాణంగా తీసుకున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆ ఖగోళ ప్రమాణం 150 మిలియన్ కిలోమీటర్లు లేక 149.5 మిలియన్ కిలోమీటర్లుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఏమైతే మనకి ఇక్కడ అపహేళి, పరిహేళి అని ఇందాక మీకు చెప్పాను. సో అపహేళి అనేటువంటిది ఇక్కడ మనకి జూలై 4న సంభవిస్తుంది. ఏంటి సార్ ఈ అపహేళి, పరిహేళి అంటే ఏంటి అంటే ఇందాక చెప్పాను మీకు నేను. సూర్యుడు మనకి సెంటర్ ఆఫ్ ది ఫ్యామిలీ, అలాగే భూమి ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే సూర్యుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను కాంతిని ఇస్తూ ఉంటాడు. సో సూర్యుడి నుంచి ఈ కాంతి ఇక్కడికి వెళ్ళటానికి చెప్పుకున్నాం కదా, అంటే దీర్ఘ వృత్తాకార కక్షలో తిరగటం వలన ఈ టైంలో కొంచెం దగ్గరగా ఉంటాడు, ఇటుపక్క టైంలో మనకి చాలా దూరంగా ఉంటాడు. అవునా. సో ఇక్కడ దూరంగా ఉన్న దాన్ని మనం ఏమంటాము అంటే అపహేళి అంటాం. గుర్తుపెట్టుకోండి, దూరంగా ఉన్నదాన్ని మనం ఏమంటాము? అపహేళి అంటాము. అలాగే రెండో చూసుకుంటే దగ్గరగా ఉన్నదాన్ని పరిహేళి అంటాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ పరిహేళి, అపహేళి ఎప్పుడు సంభవిస్తాయి అంటే జూలై 4వ తారీఖు నాడు సూర్యుడు నుంచి భూమి చాలా దూరంలో ఉంటాడు. అది ఎంత దూరము అంటే 152 మిలియన్ కిలోమీటర్లు. యాక్చువల్గా అయితే 149.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండాలి. కానీ మరి అపహేళి టైంలో జూలై 4లో 152 మిలియన్ కిలోమీటర్లు దూరాన్ని అతను పొందుతాడు. అలాగే పరిహేళి టైంలో జనవరి 3వ తారీఖు నాడు 147 మిలియన్ కిలోమీటర్లు, అంటే ఇదే తక్కువ దూరం అనమాట. ఓకేనా. 149.5 యాక్చువల్ గా, కానీ 147 మిలియన్ కిలోమీటర్లు తక్కువ దూరంతో ఉన్నటువంటి సమయాన్ని పరిహేళి అంటారు. ఓకేనా. ఎక్కువ దూరాన్నేమో అపహేళి, తక్కువ దూరాన్నేమో పరిహేళి అంటాం. అపహేళి ఏ రోజు సంభవిస్తుంది అంటే జూలై 4వ తారీఖు. ఆ రోజు సూర్యుడికి భూమికి ఉండే దూరం ఎంత అంటే 152 మిలియన్ కిలోమీటర్లు. మరి పరిహేళి ఎప్పుడు సంభవిస్తుంది అంటే జనవరి 3వ తారీఖు. ఇది అత్యంత తక్కువ దూరం ఉండేటువంటి రోజు. మరి ఇది ఉన్నప్పుడు ఎంత దూరంలో సూర్యుడు ఉంటాడు అంటే 147 మిలియన్ కిలోమీటర్ల దూరం అనేటువంటిది సూర్యుడికి భూమికి మధ్యలో ఉండేటువంటి దూరంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఒక సూర్యుడు ఈజ్ ఈక్వల్ టు మనకి 13 లక్షల భూములు. అంటే అంత
పెద్దంట సూర్యుడు. సో సూర్యుడు ఎంత పెద్దవాడు అంటే 13 లక్షల భూముల్ని కలిపితే ఎంత గోళం అవుతుందో అంత గోళం మరి అక్కడ మనకి నక్షత్రంగా ఉన్న సూర్యుడు అని చెప్తున్నారు. ఓకేనా? సో ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మరి గ్రహాలు. ఏంటి గ్రహాలు? గ్రహాలు అనేటువంటివి చెప్పుకున్నాం ఆల్రెడీ. సూర్యుడు సెంటర్ ఆఫ్ ద ఫ్యామిలీ అయితే ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి 8 గ్రహాలు. ఏంటా 8 గ్రహాలు? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి లేక గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వీళ్ళు అందరూ ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ ఉన్నటువంటి దీర్ఘ వృత్తాకార కక్ష్యల్లో తిరుగుతూ ఉంటారు. సో ఈ స్థిర మార్గాలనే మనం కక్ష్య అంటాం, దీన్నే ఆర్బిట్ అంటాం. దీని పేరేంటి అంటే సూర్యుడు చుట్టూ ఈ గ్రహాలు తిరిగే మార్గం పేరేంటి అంటే కక్ష్య. ఓకేనా? సో సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలని అంతర్గ్రహాలు అంటారు. అలాగే ఇవి అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. అలాగే చివరి 4 గ్రహాలని బాహ్య గ్రహాలు అంటారు. ఇవి బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. ఇవేమో వాయువులతో ద్రవాలతో నిండి ఉంటాయి అంటున్నారు. అలాగే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏమో బుధుడు. శుక్రుడిని భూమి కవల గ్రహం లేక ఎర్త్ ట్విన్ అంటారు. ఎందుకంటే పరిమాణం, ఆకారం భూమిని చాలా వరకు పోలి ఉంటాయి. గ్రహాల్లో పెద్దది బృహస్పతి, చిన్నది బుధుడు అని ఇచ్చాడు. ఇక్కడ మీకు ఏంటి అంటే ఇలా మీరు గనక చూస్తే ఈ పాఠంలో ఈ గ్రహాల గురించి తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి మంచిగా ఇక్కడ ఏదో మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్ అంటాడు. దీన్ని గుర్తుపెట్టడానికి ఎక్కువ టైం కావాలి. అర్థమైందా? ఇలాంటి కోర్స్ ని దయచేసి అవాయిడ్ చేయండి. ఇలాంటివి కాదు మనకు కావాల్సింది. సింపుల్ గా ఇక్కడ మీకు ఒక బొమ్మ ఇచ్చాను. ఈ బొమ్మ చూడండి, చాలా జాగ్రత్తగా మీకు అన్ని అర్థమవుతాయి. ఓకేనా? ఒకసారి చూసుకుంటే ఈ బొమ్మలో ఎన్ని బిట్స్ ఉన్నాయి అనేది వరుసగా మీకు తెలిసిపోతుంది. సో మనం చూసుకుంటే సూర్యుడు ఈ కుటుంబ పెద్ద, అవును కదా? మరి సూర్యుడు ఈ కుటుంబ పెద్ద. మరి ఆ తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ గ్రహాలన్నీ కూడా, ఆయన చుట్టూ తిరిగే ఈ గ్రహాలన్నీ కూడా ఎలా తిరుగుతున్నాయని చెప్పుకున్నాము? దీర్ఘ వృత్తాకార కక్ష్యల్లో సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. అంతేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ వాడు ఎవరు? బుధుడు. రెండో వ్యక్తి ఎవరు? శుక్రుడు. మూడో వ్యక్తి భూమి. 4 కుజుడు లేక అంగారకుడు. 4 గురుడు లేక బృహస్పతి. తర్వాత శని, ఆ తర్వాత ఇంద్రుడు, ఆ తర్వాత వరుణుడు. ఓకేనా? సో ఇంగ్లీష్ లో చూసుకుంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బిట్స్ అన్ని కూడా వరుసగా మీకు చెప్తాను, వరుసగా చూసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? ఫస్ట్ మనం చూడాల్సిన గ్రహం ఏది అంటే బుధుడు. ఈయనకి అపోలో అని ఇంకొక పేరు ఉంది. ఓకేనా? ఈ బుధుడికి ఉన్నటువంటి ఇంకొక పేరేంటి? అపోలో. ఈ బుధుడు మొత్తం ఈ సౌర కుటుంబంలో చిన్నవాడు. ఓకేనండి? ఈ సౌర కుటుంబంలో చిన్నవాడు ఎవరు అంటే ఎవరు? బుధుడు. అలాగే సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహం ఎవరు అంటే బుధుడే. ఫస్ట్ గ్రహం బుధుడు కాబట్టి ఈయనే సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉంటాడు. నెక్స్ట్ చూసుకుంటే రెండో గ్రహం శుక్రుడు. సో ఇతన్నే ఇక్కడ చూసుకుంటే ఇతను ఏమైతే ఈ శుక్రుడు ఉన్నాడో ఇతనికి కవల గ్రహం, భూమి యొక్క కవల గ్రహం అంటే ఏంటి? ఈ శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఇతను సేమ్ ఎలా ఉంటాడు అంటే భూమి ఎలా ఉందో అలాగే ఉంటాడు అన్నమాట. సో అందువల్ల ఇతను ఏమంటారు అంటే ఎర్త్ యొక్క ట్విన్, అంటే ఎర్త్ కి కవల గ్రహం అని ఎవరిని పిలుస్తారు అంటే శుక్రుడు గ్రహాన్ని పిలుస్తారు. అలాగే ఇతనికి ఇంకొక పేరుంది వేగు చుక్క. అలాగే ఇంకొక పేరుంది ఉదయ సంధ్యా తార. అలాగే అత్యంత వేడి గ్రహం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. శుక్రుడికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇతను సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం అవబోతుండగా మరి ఇతను ఆకాశంలో కనిపిస్తాడు. అందువల్లే ఇతను ఏమంటాడంటే ఉదయము సాయంత్రము కనిపించే తార అంటే ఉదయ సంధ్యా తార, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని ఎవరిని పిలుస్తారు అంటే వేగు చుక్క అని ఎవరిని పిలుస్తారు అంటే శుక్రుడినే పిలుస్తారు. అలాగే భూమి యొక్క కవల గ్రహం అని ఎవరిని పిలుస్తారు అంటే ఇతన్నే పిలుస్తారు. ఓకేనా? సో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది అంటే కూడా దేన్ని పిలుస్తారు అంటే మరి శుక్రుడినే పిలుస్తారు. ఓకేనా? సో ఇది ఈ శుక్రుడికి ఉన్న ఇంపార్టెన్స్. ఓకేనా? నెక్స్ట్ భూమి మూడోది. సో ఇది చూసుకుంటే దీని నీలి గ్రహం అంటాం. ఎందుకని అంటే 2/3 వంతు నీళ్లతో నిండి ఉన్నటువంటి జలయుత గ్రహం, జీవయుత గ్రహం, అత్యంత సాంద్రతాయుత గ్రహం.
ఓకేనా, ఇవే ఈయనకి సంబంధించిన స్పెషాలిటీస్. ఏంటండి, నీలి గ్రహం ఎందుకని అంటే బ్లూ కలర్ లో కనిపిస్తాడు. ఎందువల్ల అంటే పైనుంచి చూస్తే వాటర్ బాడీస్ ఎక్కువగా ఉన్నాయి, మహాసముద్రాలు, సముద్రాలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండటం వలన 2/3% నీటితోనే నిండి ఉండటం వలన ఇతన్ని జలగ్రహం అంటాం, జీవగ్రహం అంటాం. అలాగే ఎక్కువ సాంద్రత ఉన్నటువంటి గ్రహం కూడా భూమే. తర్వాత చూసుకుంటే కుజుడు లేక అంగారకుడు. సో ఇతన్ని చూసుకుంటే రెడ్ లేక అరుణ గ్రహం, అంటే ఇతన్ని రెడ్ ప్లానెట్ అంటారు, అరుణ గ్రహం అని కూడా పిలుస్తారు. రెడ్ ప్లానెట్ అన్నా అరుణ గ్రహం అన్నా ఒకటే. ఎవరికి పేరు అంటే కుజుడు లేక అంగారకుడు. ఇతన్ని ఇంగ్లీష్ లో మార్స్ అని పిలుస్తారు. అలాగే ఇతనిలో ఎక్కువగా వాయువులు ఉండటం వలన ఆ వాయువులు ఎడతెగనిటువంటి డస్ట్ ని క్రియేట్ చేయటం వలన డస్ట్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. అంటే దుమ్ము ధూళి గ్రహం అని కూడా పిలుస్తారు దీన్ని. అలాగే గాడ్ ఆఫ్ వార్, యుద్ధానికి దేవుడుగా మరి మార్స్ ని పిలుస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే గురుడు లేక బృహస్పతి. ఇతనిలో వాయువులు ఎక్కువగా ఉండటం వలన ఇతన్ని గ్యాస్ జెయింట్ అని పిలుస్తారు. ఎందుకని జెయింట్ అంటే ఇదే అతిపెద్ద గ్రహం, అంతే కదా. సో అందువల్ల బాగా పెద్దగా ఉండటం వల్ల దీన్ని జెయింట్ అంటే రాక్షసుడు అని పిలుస్తాం. సో గ్యాస్ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని గ్యాస్ జెయింట్ అని పిలుస్తాం. అలాగే బరువైన గ్రహం, బాగా పెద్దగా ఉంటాడు కాబట్టి బరువు ఎక్కువ. ఓకేనా. సో ఇది గురుడికి సంబంధించింది. నెక్స్ట్ చూసుకుంటే శని, మరి సాటర్న్ అంటాం, ఆరెంజ్ గ్రహం అంటాం దీన్ని. ఎందుకంటే ఆరెంజ్ కలర్ లో మరి మెరుస్తూ ఉంటాడు ఇతను. అలాగే అందమైన గ్రహం. ఓకేనా, ఎందుకని చుట్టూ వలయాలు కలిగి అందమైన గ్రహంగా మనకి కనిపిస్తూ ఉంటాడు. అలాగే అత్యల్ప సాంద్రత గల గ్రహం అంటే ఏంటి, అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం ఏమో భూమి అయితే అత్యల్ప సాంద్రత కలిగినటువంటి గ్రహం ఎవరు అంటే శని. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంద్రుడు. మరి ఇతను ఏంటి అంటే గాడ్ ఆఫ్ ద స్కై. ఓకేనా, అంటే ఆకాశానికి దేవుడుగా చెప్తారు. అలాగే ఇతను ఏంటి వెరైటీ అంటే తూర్పు నుంచి పడమరకి తిరుగుతాడు. ఓకేనా, ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ తూర్పు నుంచి పడమరకి తిరిగేటువంటి గ్రహాలు రెండే రెండు ఉన్నాయి మనకి. ఏంటది, ఒకటి శుక్రుడు, రెండు ఇంద్రుడు. ఓకేనా, యురేనస్ అండ్ వేనస్ ఈ రెండు కూడా చూడండి. అక్కడ చూసుకుంటే మనకి నస్ వచ్చింది, అవునా. చివర నసగాళ్ళు ఇద్దరు కూడా మరి ఏం చేస్తారు అంటే తూర్పు నుంచి పడమరకి తిరుగుతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తూర్పు నుంచి పడమరకి తినే రెండు గ్రహాలు ఎవరు అంటే నస గ్రహాలు. ఏంటా నస అంటే వీనస్ అండ్ యురేనస్. ఈ రెండు కూడా మనకి ఎక్కడి నుంచి ఎటు తిరుగుతాయి, అన్ని గ్రహాలు కూడా పడమర నుంచి తూర్పు తిరుగుతాయి, కానీ రెండే రెండు గ్రహాలు తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయి. ఈ రెండు గ్రహాలే మనకి యురేనస్ అండ్ వీనస్. ఓకేనా. అలాగే చూసుకుంటే ఈయనకి 98 డిగ్రీల అక్షం ఉండటం వలన అందరూ ఇలా తిరుగుతారు కదా, కానీ ఈయన అడ్డంగా తిరుగుతాడు అనమాట. సో ఈ ఇంద్రుడికి ఉన్నటువంటి ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే మన భూమి 23.5 డిగ్రీల అక్షం మీద తిరుగుద్ది. యాక్చువల్ గా దానితో పాటుగా పోల్చుకుంటే 98 డిగ్రీల అక్షం కలిగినటువంటి ఈ ఇంద్రుడు లేక యురేనస్ అడ్డంగా ఇలా తిరుగుతాడు అనమాట. కాబట్టి ఇతన్ని వెరైటీ గ్రహం అని కూడా పిలుస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే చివరి వాడు వరుణుడు, నెప్ట్యూన్. సో ఈ నెప్ట్యూన్ ఏంటి అంటే అతి శీతల గ్రహం. ఎందుకని అంటే సౌర కుటుంబంలో చివర ఉన్నటువంటి గ్రహం కాబట్టి ఇది అతి శీతల గ్రహంగా చెప్పవచ్చు. సో ఇవి స్పెషాలిటీస్ అన్నమాట. ఓకేనా. చిన్నదేది, బాగా దగ్గరగా ఉండేది ఏది అంటే బుధుడు లేక అపోలో. ఓకేనా. మరి అలాగే ఎర్త్ యొక్క ట్విన్ లేక కవల గ్రహం ఏది, శుక్రుడు. ఉదయం సాయంత్రం మనకి కనిపించేటువంటి ఆ గ్రహం ఏది అంటే శుక్రుడు. అలాగే అత్యంత వేడి గ్రహం ఎవరు అంటే శుక్రుడు. ఓకేనా. మరి భూమికి సంబంధించి నీలి గ్రహం, జలగ్రహం, జీవగ్రహం, సాంద్రత ఎక్కువగా ఉన్న గ్రహం. కుజుడికి సంబంధించి ఏంటి అంటే బాగా ఎర్రగా ఉంటాడు కాబట్టి రెడ్ ప్లానెట్ లేక అరుణ గ్రహంగా పిలుస్తాం. ఎక్కువగా వాయువులు ఉండటం వలన అది బాగా దుమ్ము ధూళి లేపటం వలన ఈయన డస్ట్ ప్లానెట్ అని పిలుస్తాం. గాడ్ ఆఫ్ వార్ అని కూడా పిలుస్తాం. ఇక గ్యాసెస్ ఎక్కువగా ఉన్నటువంటి రాక్షసాకారంలో ఉన్నటువంటి అతిపెద్ద గ్రహం గ్యాస్ జైంట్ అయినటువంటి గురుడు లేక బృహస్పతి. అత్యంత బరువుగా ఉంటాడు, ఎందువల్ల అంటే ఇదే అది పెద్ద గ్రహం కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే అందమైన గ్రహం, ఆరెంజ్ గ్రహం, అత్యల్ప సాంద్రత కలిగిన గ్రహం ఏది అంటే శని. అత్యధిక సాంద్రత కలిగిందేమో మరి భూమి అయితే అత్యల్ప సాంద్రత కలిగినటువంటిది శని గ్రహం. నెక్స్ట్ చూసుకుంటే తూర్పు నుంచి పడమరకు తిరిగే రెండు నస గ్రహాలు ఏవి అంటే వీనస్ అండ్ యురేనస్. అంటే శుక్రుడు, ఇంద్రుడు వీళ్ళిద్దరూ కూడా తూర్పు నుంచి పడమరకు తిరుగుతారు. గాడ్ ఆఫ్ ద స్కై అంటాము. అలాగే మరి పూర్తిగా అడ్డంగా తిరిగే గ్రహం ఏది అంటే 98 డిగ్రీల అక్షం కలిగినటువంటి ఈ ఇంద్రుడు
పూర్తి అడ్డంగా తన యొక్క రొటేషన్ ని చేస్తున్నాడు. అలాగే చూసుకుంటే మరి సూర్యుడి నుంచి అత్యంత దూరంగా ఉన్నటువంటి గ్రహమే ఈ నెప్ట్యూన్ లేక వరుణుడు. ఈయన అతి శీతల గ్రహంగా మనం చెప్పవచ్చు. ఓకేనా, సో ఇవి వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఈ ఫస్ట్ ఉన్నటువంటి 4 గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు లేక అంగారకుడిని అంతర గ్రహాలు అంటారు. అంటే ఇక్కడ మధ్యలో ఒక బెల్ట్ ఉంటది. ఈ బెల్ట్ నే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రాయిడ్స్ అంటే గ్రహ శకలాలు ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయి అంటే కుజుడికి గురుడికి మధ్యలో, అంటే మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో. ఓకేనా, మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ కనిపిస్తుంది. ఏంటా ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటే ఎక్కువగా గ్రహాల యొక్క ముక్కలు, గ్రహ శకలాలన్నీ కూడా ఆ బెల్ట్ లో ఎక్కువగా తిరుగుతున్నాయి. అయితే ఈ బయట గ్రహాలన్నీ కూడా ఏంటి అంటే బాగా పెద్దవి, ఎక్కువగా వాయువులు ఉన్నటువంటివి, ఎక్కువగా ద్రవాలు ఉన్నటువంటివి. కానీ లోపల ఉన్నటువంటి ఈ 4 గ్రహాలు చిన్న గ్రహాలు, రాళ్లతో కూడి ఉన్నటువంటి గ్రహాలు. ఓకేనా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతర్గ్రహాలు 4 చిన్నవి, బాహ్య గ్రహాలు 4 పెద్దవి. ఓకేనా, సో మరి చిన్న పెద్ద విషయానికి వచ్చాం కాబట్టి వీటి యొక్క సీక్వెన్స్ ఒకవేళ రేపొద్దున అడుగుతాడు మిమ్మల్ని, మరి సౌర కుటుంబంలో 5వ పెద్ద గ్రహం ఏది అని అడిగితే ఎలా చెప్తారు ఆన్సర్? కాబట్టి గుర్తుపెట్టేసుకోండి. బయట ఉన్న 4 గ్రహాలు మీకు గుర్తున్నాయి కదా. ఒకటోది ఏంటి? గురుడు. రెండోది ఏంటి? శని. మూడోది ఏంటి? యురేనస్. నాలుగోది ఏంటి? నెప్ట్యూన్. ఈ 4 గ్రహాలు సీక్వెన్స్ లో వరుసగా పెద్దవి అంతే. ఇంకా అర్థమైందా? అంటే మొదటి పెద్ద గ్రహం సౌర కుటుంబంలో ఈ 4, 2 అన్నమాట. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, అంటే వరుసగా ఇవే పెద్దవి. అర్థమైందా? అంటే మొదటి పెద్ద గ్రహం గురుడు, రెండో పెద్ద గ్రహం శని, మూడో పెద్ద గ్రహం యురేనస్, 4వ పెద్ద గ్రహం నెప్ట్యూన్. మరి ఈ 4గిట్లో కరెక్ట్ గా ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం కొంచెం వరుస చేంజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి చాలు. 5వ పెద్ద గ్రహం మీ అందరికీ తెలుసు, 5వ పెద్ద గ్రహం భూమి. ఓకేనా, 6వ పెద్ద గ్రహం ఎవరు అంటే శుక్రుడు. మరి 7వ పెద్ద గ్రహం ఎవరు అంటే కుజుడు. మరి అన్నిటికంటే చిన్న గ్రహం అంటే లాస్ట్ లో ఉంటారు కాబట్టి 8గా బుధుడు యొక్క నెంబరు. కాబట్టి రేపొద్దున మిమ్మల్ని అడిగాడు అనుకోండి, మీరు ఏం గుర్తుంచుకోవాలి? బాహ్య గ్రహాలు 1, 2, 3, 4 సైజు బట్టి. మరి అంతర్గ్రహాలు చూసుకుంటే 8, లాస్ట్ మీ అందరూ తెలుసు, లాస్ట్ గ్రహం ఏది? చిన్నది కాబట్టి బుధుడు 8 నెంబరు. ఇంకేం మిగిలింది? 6, 5, 7. అందులో 5 మీకు తెలుసు, ఏంటది? ఎర్త్ 5వ నెంబరు. కాబట్టి మిగిలిన 2 ఏంటి అంటే శుక్రుడు 6, కుజుడు 7. సో ఇది మీకు ఒకవేళ రేపొద్దు మిమ్మల్ని అడుగుతాడు సౌర కుటుంబంలో 7వ పెద్ద గ్రహం ఏది? ఓకేనా, చిన్న గ్రహం ఏది, లేదంటే 7వ పెద్ద గ్రహం ఏది, లేదంటే 2వ పెద్ద గ్రహం ఏది, ఇలా మిమ్మల్ని బిట్టడినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు రాసుకోవడానికి కోసం ఈజీగా ఉంటుందని మీ ఇక్కడ నెంబర్స్ వేసాను. ఓకేనా, అతి పెద్ద గ్రహం ఏది? గురుడు లేక బృహస్పతి. 2వ పెద్ద గ్రహం ఏది? శని. 3వ పెద్ద గ్రహం ఏది? ఇంద్రుడు లేక యురేనస్. 4వ పెద్ద గ్రహం ఏది? నెప్ట్యూన్ లేక వరుణుడు. 5వ పెద్ద గ్రహం మీ అందరూ తెలుసు, భూమి. 6వ పెద్ద గ్రహం శుక్రుడు. ఎందుకని? భూమి యొక్క కవల గ్రహం కాబట్టి నెక్స్ట్ ఎవరు ఉంటారు అంటే శుక్రుడే ఉంటాడు. ఓకేనా, 7వడు ఎవడంటే కుజుడు లేక అంగారకుడు. మీ అందరూ తెలుసు చిన్నోడు ఎవడు అంటే ఇక మరి బుధుడు కాబట్టి ఆయనకి 8వ నెంబర్ ఇచ్చేద్దాం. ఓకేనా, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటాడు అంటే 25 రోజులు తీసుకుంటాడు. ఓకేనా, సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి 25 రోజులు సమయం తీసుకుంటూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా దీర్ఘ వృత్తాకార మార్గాలు ఏమైతే ఉన్నాయో కక్ష్యల్లో ఈ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. మరి యాస్ట్రాయిడ్ బెల్ట్ ఎక్కడ ఉంటుంది అంటే మరి చెప్పుకున్నాం, మార్స్ అండ్ జూపిటర్ అంటే కుజుడికి గురుడికి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్, గ్రహాల యొక్క ముక్కలు మరి తిరుగుతూ ఒక బెల్ట్ ని ఏర్పరిచాయి. అక్కడి నుంచే విడగొట్టాం. అంతర్గ్రహాలంటే ఈ 4 లోపల ఉన్న గ్రహాలు, బాహ్య గ్రహాలంటే ఈ బయట ఉన్నటువంటి పెద్ద గ్రహాలు, వాయువుతో ద్రవంతో నిన్నటువంటి ఈ బాహ్య గ్రహాలన్నీ పెద్దవి, మరి రాళ్లతో ఉన్నటువంటి ఈ అంతర్గ్రహాలన్నీ చిన్నవి. ఓకేనా, ఇంతటితో ఇది క్లోజ్ అయిపోయింది అనుకోవద్దు, ఇంకా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్కువగా అడిగేటువంటివి 3 ఉన్నాయి. ఏంటది? పరిభ్రమణ కాలం, భ్రమణ కాలం, అలాగే ఉపగ్రహాలు. ఏంటండి? పరిభ్రమణ కాలం, భ్రమణ కాలం, ఉపగ్రహాలు. సో చూసుకుంటే ఇక్కడ పరిభ్రమణం భ్రమణం తేడా చూడండి. తన చుట్టూ తాను తిరుగుతుంది అనుకోండి, ఇప్పుడు గ్రహం ఉంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉందనుకోండి, దీన్ని ఏమంటాము అంటే భ్రమణము అంటాం. ఓకేనా, తన చుట్టూ తాను తిరిగితేనేమో భ్రమణం. అలా కాకుండా ఒక వస్తువు చుట్టూ తిరుగుతుంది అనుకోండి, దీన్ని పరిభ్రమణం అంటాం.
ఓకేనా, తన చుట్టూ తాను తిరిగితేనేమో భ్రమణం అంట, మరి ఒక వస్తువు చుట్టూ తిరిగితేనేమో దాన్ని పరిభ్రమణం అంట. సో ఇక్కడ వాటి యొక్క టైం ఇచ్చాడు, అంటే ఈ ప్రతి గ్రహం కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బిట్స్ ఏంటి, తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది, సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది, దీనికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి, ఇవే ఇక్కడ బిట్స్. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ది ఏమైతే మనకి బుధుడు ఉన్నాడో ఇతను 88 రోజులు తీసుకుంటాడు. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పరిభ్రమణ కాలం చాలా ఈజీ, ఏం టెన్షన్ పడుకోక్కర్లా. ఎందుకని అంటే కక్ష్య పెరిగే కొద్దీ దాని దూరం పెరుగుద్ది కాబట్టి సూర్యుని చుట్టూ తిరిగే టైం అనేటువంటిది ఎక్కువ అవుద్ది, అంతే కదా. కాబట్టి ఈయన దగ్గరగా ఉన్నాడు కాబట్టి 88 రోజులు తిరిగేస్తున్నాడు. మరి ఆయన కంటే కొంచెం తర్వాత కొంచెం దూరంగా ఉన్నాడు కాబట్టి 255 రోజులు తిరుగుతున్నాడు. ఆయన కంటే కొంచెం దూరంగా ఉన్నాడు కాబట్టి 365.25 రోజులు తిరుగుతున్నాడు. ఆయన కంటే దూరంగా ఉన్నాడు కాబట్టి 687 రోజులు. ఆయన కంటే దూరంగా ఉన్నాడు కాబట్టి అంటే బాహ్య గ్రహాలకు వచ్చేసరికి ఇవన్నీ రోజులు లేక సంవత్సరాలు. ఓకేనా, 10 సంవత్సరాల కంటే లోపలే ఉంటాయి ఇవన్నీ కూడా. ఏవి, ఈ లోపల ఉన్న 4. అయితే భూమి మీకు తెలుసు ఆల్రెడీ సంవత్సరం లేక 365.25 లేదంటే 365 1/4 అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ రెండే గుర్తుపెట్టుకోవాలి, 88 255. 88 ఈ రోజుల్లో తిరిగేటువంటి ఈ బుధుడే ఏమైతే అతి తక్కువ పరిభ్రమణ కాలాన్ని కలిగినటువంటి వాడెవడు అంటే బుధుడు. అత్యంత ఎక్కువ పరిభ్రమణ కాలాన్ని కలిగిన వాడెవడు అంటే నెప్ట్యూన్, అంతే కదా. ఫస్ట్ వాడేమో తక్కువ పరిభ్రమణ కాలాన్ని కలిగి ఉంటాడు, లాస్ట్ వాడేమో ఎక్కువ పరిభ్రమణ కాలాన్ని కలిగి ఉంటాడు. అయితే 11 సంవత్సరాల 11 నెలలు అంటే సుమారు 12 సంవత్సరాల పరిభ్రమణ కాలాన్ని కలిగింది ఎవరు అంటే గురుడు. 30 సంవత్సరాలు అంటే నియర్లీ 29 సంవత్సరాలు, 84 సంవత్సరాలు ఇంద్రుడు, 164 సంవత్సరాలు వరుణుడు. ఓకేనా, ఇక నెక్స్ట్ భ్రమణం. భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగడానికి. చూసుకుంటే 2 నెలల టైం తీసుకుంటున్నాడు తన చుట్టూ తాను తిరగడానికి. 2 నెలల సమయం తీసుకునేది ఎవరు అంటే బుధుడు. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు టైం తీసుకునేది ఎవరు అంటే ఎవరు, శుక్రుడు. అలాగే ఒక రోజు టైంలోనే ఎవరు తిరుగుతున్నారు అంటే 24 గంటలు. అయితే ఇది 23 గంటల 56 నిమిషాల, ఇది కరెక్ట్ గా లెక్క చూసుకుంటే అది వేరేగా ఉంటుంది. సుమారు ఒక రోజు అనేటువంటిది భూమి తీసుకునేటువంటి టైం. అలాగే ఇది కూడా ఒక రోజే, కాకపోతే భూమి కంటే కూడా ఒక 40 నిమిషాలు ఎక్కువ అన్నమాట. కాబట్టి కుజుడు భూమి ఈ రెండు కూడా ఇంచుమించు ఒక రోజే, కాకపోతే ఒక 40 నిమిషాలు తేడా వీళ్ళిద్దరికి. ఇక నెక్స్ట్ చూసుకుంటే సైజుని బట్టి 1, 2, 3, 4 అనేటువంటి ప్లేసెస్ తీసుకున్నటువంటి ఈ బాహ్య గ్రహాలే మరి భ్రమణ కాలం అంటే తన చుట్టూ తాను తిరగడానికి తీసుకున్నటువంటి సమయాన్ని తీసుకుంటే అతి తక్కువ కాలాన్ని తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు, గురుడు. అంటే 9 గంటల 56 నిమిషాల్లో తన చుట్టూ తాను తిరిగేస్తాడు. అలాగే రెండో ప్లేస్ ఎవరికి, 10 గంటల 40 నిమిషాల్లో తన చుట్టూ తాను తిరిగేది ఎవరు, శని. 16 గంటల 7 నిమిషాల్లో తన చుట్టూ తాను తిరిగేది ఎవరు, నెప్ట్యూన్ లేక వరుణుడు. 17 గంటల 14 నిమిషాల్లో తన చుట్టూ తాను తిరిగేది ఎవరు అంటే ఇంద్రుడు లేక యురేనస్. అంటే బాహ్య గ్రహాల్లో కొంచెం తేడా వచ్చింది. ఇందాక మనం సైజ్ చెప్పుకున్నప్పుడు 1, 2, 3, 4 సీక్వెన్స్ వచ్చింది, కానీ ఇక్కడ 1, 2, 4, 3 వచ్చింది. ఓకేనా, సో ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే మనం ఎగ్జామ్ లో ఈ నెంబరు ఈ ఫోటో మీరు గుర్తుపెట్టుకుంటే మీకు క్లియర్ గా ఐడియా వచ్చేస్తాం. అందుకని మీకు ఇక్కడ పటాన్ని చూపించి మీకు అక్కడ టైమ్స్ కూడా నోట్ చేశాను. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అంతర్గ్రహాలకు వచ్చేద్దాం. అంతర్గ్రహాల్లో వెనక్కి రివర్స్ చూడండి. 5 ఎవరు, ఒక రోజు 40 నిమిషాలు తీసుకునేటువంటి వ్యక్తి కుజుడు లేక అంగారకుడు. అలాగే ఒక రోజు సుమారుగా 23 గంటల 56 నిమిషాల సమయం తీసుకునేటువంటి భూమి 6వ ప్లేస్ లో. ఇక 7వ ప్లేస్ లో 59 రోజులు తీసుకునే బుధుడు. ఎక్కువ హైయెస్ట్ గా అంటే ఎవరు అంటే అత్యధిక భ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం. అత్యధిక భ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది, శుక్రుడు. 243 రోజులు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అత్యల్ప పరిభ్రమణ కాలం కలిగింది ఎవరు, బుధుడు. అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిందేమో వరుణుడు. మరి అత్యల్ప భ్రమణ కాలం కలిగిందేమో గురుడు.
అత్యధిక భ్రమణ కాలం కలిగింది శుక్రుడు. సో ఈ 4 ఇక్కడ మనల్ని మేజర్ గా అడిగేటువంటి బిట్స్. అలాగే ఒక్కొక్కసారి గనక మిమ్మల్ని ఈ టైం ఎంత తీసుకుంటుంది అని అడిగితే కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి కొంచెం ఈ నెంబర్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక తర్వాత చూసుకుంటే ఉపగ్రహాలు లోపల చూసుకుంటే బుధుడికి శుక్రుడికి ఈ ఫస్ట్ 2 గ్రహాలకి ఉపగ్రహాలు లేవు. ఫస్ట్ స్టార్ట్ అయ్యేటువంటి ఉపగ్రహం స్టార్ట్ అయ్యే ఫస్ట్ గ్రహం భూమి. ఓకేనా? ఎవరు? ఒకే ఒక ఉపగ్రహం చంద్రుడు. భూమికి ఉన్నటువంటి ఒకే ఒక సహజ ఉపగ్రహం చంద్రుడు. ఓకేనా? మరి తర్వాత కుజుడికి చూసుకుంటే 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఒకటి ఫోబోస్, 2 డెమోస్. ఓకేనా? కుజుడికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. 1, 2 ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 1 చంద్రుడు, మరి కుజుడికి ఉన్నటువంటి 2 ఉపగ్రహాలు ఫోబోస్ అండ్ డెమోస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే గురుడికి 92 ఉపగ్రహాలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ఇంకా పరిశోధన దశలో ఉన్నాయి. ఇంతవరకు గుర్తించినటువంటి గ్రహాలు ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. ప్రెసెంట్ 2024 ప్రెసెంట్ జీకే ప్రకారం చూసుకున్న 92 గురుడికి ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య. అందులో అతి పెద్దది గనిమెడ. ఓకేనా? అందులో అతి పెద్దది గనిమెడ. తర్వాత శని గ్రహానికి ఇప్పటివరకు గుర్తించినవి 145. ఇందులో అతిపెద్ద గ్రహం టైటాన్. ఓకేనా? ఇంచుమించు ఈ టైటాన్ గ్రహం మన భూమి అంత ఉంటదట. ఏంటి? దాని యొక్క ఉపగ్రహం గ్రహం అంత ఉంటది అనమాట. అంటే గుర్తుపెట్టుకోండి, ఇందులో 145 గుర్తించారు. అందులో అతి పెద్ద ఉపగ్రహం ఏది? శని గ్రహానికి ఉన్నటువంటి అతి పెద్ద ఉపగ్రహం టైటాన్. ఇక నెక్స్ట్ చూసుకుంటే 27 ఉపగ్రహాలు ఉన్నాయి. దేనికి అంటే ఇంద్రుడికి. ఇందులో అతి పెద్ద ఉపగ్రహం ఏది అంటే టైటానియం. ఓకేనా? తర్వాత చూసుకుంటే వరుణుడు లేక నెప్ట్యూన్, ఈయనకి 14 ఉపగ్రహాలు ఉన్నాయి. మరి ఇందులో మనం చూసుకుంటే అతి పెద్ద ఉపగ్రహం ట్రిటాన్. ఓకేనా? టైటాన్, టైటానియా, అలాగే ట్రిటాన్, ఈ 3 కూడా చివరి మరి 3 ఉపగ్రహాలుగా చెప్పుకోవచ్చు. మరి గురుడికి ఉన్నటువంటి అతి పెద్ద ఉపగ్రహం పేరు గనిమెడ. ఓకేనా? అయితే సౌర కుటుంబంలో ఒకప్పుడు 9 గ్రహాలు ఉండేవి, నవగ్రహాలు అంటాం కదా. అయితే మరి చెప్పాం, ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ ఏమైతే ఉందో ఈ ప్లూటో అనేటువంటి చివరి గ్రహాన్ని, యముడు అనేటువంటి ఒక గ్రహం ఉండేది ఒకప్పుడు. ఆ యముడు గ్రహాన్ని లేక ప్లూటో అనేటువంటి గ్రహాన్ని మరుగుజ్జు గ్రహంగా 2006లో డిసైడ్ చేసి తీసేశారు. ఎందుకు తీసేశారు అంటే మనం గ్రహానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు భూమి 365.25 అనేటువంటి టైంలో ఖచ్చితంగా ఒక పరిభ్రమణాన్ని చెయ్యాలి. ఓకేనా? తర్వాత కూడా అలాగే చేస్తుంది అనుకోండి, అప్పుడు దాన్ని ఒక గ్రహంగా పరిగణిస్తారు. కానీ ఏమైంది? ఈ ఏమైతే ఈ డ్వార్ఫ్ ప్లానెట్ లేక మరుగుజ్జు గ్రహమైనటువంటి ప్లూటో ఉందో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా తిరుగుతుందట. సో దానివల్ల ఏం చేశారు అంటే ఇది గ్రహానికి ఉన్నటువంటి లక్షణాలు లేవు అని చెప్పేసి దీన్ని ఒక డ్వార్ఫ్ ప్లానెట్ లేక మరుగుజ్జు గ్రహంగా తీసుకెళ్లి పక్కన పడేశారు. అందువల్ల మనకి ఇప్పుడు ప్రెసెంట్ సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాల సంఖ్య 8. ఓకేనా? సో ఇది ఈ బొమ్మలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మరి మన పాఠంలోకి వచ్చేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా నేను మొత్తం మీకు కంప్లీట్ చేశాను. ఇక మీరు ఇక్కడ ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? చివరి పేజ్ దాకా ఉన్నటువంటి మొత్తం బిట్స్ నేను మీకు కవర్ చేసేసాను. ఎర్త్ లో ఉన్నటువంటివన్నీ కూడా అయిపోతాయి. ఇవన్నీ చూసుకోండి. ఆల్రెడీ నేను చెప్పేసినవే. నీలిగ్రహం అని చెప్పాను. జియాయిడ్ ఆకారం. భూమి ఎలా ఉంటుంది అంటే జియాయిడ్ ఆకారంలో ఉంటుందట. అంటే కొంచెం బల్ల పరుపుగా ఉంటుందట, ఇలా నొక్కినట్టు. అంటే చపాతి పిండి గుండ్రంగా చేశాక ఒకసారి నొక్కామనుకోండి ఎలా అవుతుందో, అంటే జియాయిడ్ షేప్ లో ఉంది అని చెప్తారు. ఓకేనా? సో భూమి నీలంగా ఎందుకు కనిపిస్తుంది అంటే 3/2 నీటితో నిండి ఉంది. ఆల్రెడీ మీకు చెప్పేశాను. 2/3 వాటర్ ఉంటుందని చెప్పాను. నీలిగ్రహం అని చెప్పాను. జలయుత గ్రహం అని చెప్పాను. జీవయుత గ్రహం అని చెప్పాను. సాంద్రత ఎక్కువగా ఉన్న గ్రహం అని చెప్పాను. సో దీనిలో మనకి ప్రధానంగా మనకి ఆవరణాలు చూసుకుంటే మనకి 4 రకాల ఆవరణాలు ఉన్నాయని చెప్పాను. అలాగే కాంతి సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో మరి చేరుతుందని చెప్పాను. అలాగే 8 నిమిషాల 20 సెకండ్ల టైం కూడా తీసుకుంటుందని చెప్పాను. అలాగే నెక్స్ట్ చూసుకుంటే శిలావరణం అంటే రాళ్లతో ఉండేదాన్ని మరి ఏమంటాం? శిలావరణం అంటాం. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ జలావరణం అంటే వాటర్ బాడీ, సముద్రాలు,
నదులు, సరస్సులు, చెరువులు ఇవన్నీ కలిపి జలావరణం అంటాం. వాతావరణం అంటే భూమి చుట్టూ విస్తరించున్న గాలి పొర, అంటే గాలితో ఉన్నటువంటి పొర. దీంట్లో ఏమంటే మనకి హైడ్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియము, నియాను, ఆర్గాను, జీనాను, క్రెప్టాను, రాడాను, ఓజోను ఇలాంటివన్నీ కూడా విపరీతమైనటువంటి వాయువులతో నిండి ఉన్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే జీవావరణం అంటే ఏంటి? అన్ని రకాల జీవులు, అంటే భూమి పైన, నేల మీద, నీటిలో ఉండే అన్ని జీవుల్ని కలిపి జీవావరణం అంటాం. ఇందులో మొక్కలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, బ్యాక్టీరియాలు ఉంటాయి, వైరస్లు ఉంటాయి, అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి జీవావరణంలోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఉపగ్రహాలు. గ్రహాల గురించి అయిపోయింది కాబట్టి ఉపగ్రహాలు. సో ఉపగ్రహాలు ఏంటి అంటే చెప్పాను మీకు ఆల్రెడీ. భూమికి ఉన్నటువంటి ఏకైక సహజ ఉపగ్రహం ఎవరు అంటే చంద్రుడు. అలాగే ఈయన వ్యాసం ఏమైతే ఉందో, ఈ చంద్రుడి వ్యాసం అంటే ఇదే కదా, ఈ ఏమైతే వ్యాసం ఉందో ఈ వ్యాసం ఎంత ఉందంట? భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు ఉందంట. ఓకేనా? భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు ఉందంట. అలాగే మరి భూమికి చంద్రుడికి ఉన్న దూరం ఎంత అంటే 3,84,000 కిలోమీటర్లు. భూమికి చంద్రుడికి ఉన్నటువంటి దూరం ఎంత అంటే 3,84,000 కిలోమీటర్లు అని చెప్పవచ్చు. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి చంద్రుడికి 29.5 రోజులు పడుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చంద్రుడు అంటే ఇక్కడ ఉపగ్రహం ఇది. ఓకేనా? చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 29.5 రోజులు తీసుకుంటాడు. అలాగే భూమి చుట్టూ తిరుగుతాడు కాబట్టి ఆయన తిరగడానికి పట్టే రోజులు ఎంత అంటే 27.32 రోజులు. ఓకేనా? ఇక్కడ చూడండి, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 27 రోజులు పడుతుంది అన్నాడు. యాక్చువల్ గా అయితే 27.32 రోజులు పడుతుంది అన్నమాట. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి అంటే భ్రమణానికి ఏమో 29.5, పరిభ్రమణానికి ఏమో 27.32. అలాగే చంద్రుడు మనం చూసుకుంటే ఒకవైపే మనకు కనిపిస్తుంది, రెండో వైపు బ్యాక్ సైడ్ ఉంటది కాబట్టి, అంటే రౌండ్ గా ఉంటాడు కాబట్టి ఈయన కూడా మరి ఒకవైపే మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేవా అని చాలా టెస్టింగ్లు కూడా చేశారు. అయితే ఈ ఉపరితలం మొత్తం కూడా పెద్ద పెద్ద పర్వతాలు, మైదానాలు, గుంటలు ఉన్నాయంట. అందువల్లే చంద్రుడి యొక్క ఉపరితలంపై మనకి కొన్ని ఇక్కడ షేడ్స్ కనిపిస్తాయి, నీడలు కనిపిస్తాయి. ఈ నీడలన్నీ కూడా ఏంటి అంటే గుంటలు లేకపోతే పర్వతాలు, మైదానాల వల్ల ఏర్పడినటువంటివి అని చెప్తున్నారు. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి చంద్రుడు ఉపరితలంపై అడుగుపెట్టిన వ్యక్తి ఎవరు అంటే అమెరికాకు చెందినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటారు. మరి ఫస్ట్ ఫుట్ ఇతనే పెట్టాడు. కానీ పాపం ఇతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా వెళ్ళాడు యుఎస్ఏ నుంచి. అతని పేరు ఎడ్విన్ ఆల్డ్రిన్. వీళ్ళిద్దరూ కలిసి అపోలో 11లో వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా చంద్రుడి మీదకి వెళ్ళారు. వెళ్తే 21 జూలై 1969లో మొత్తానికి ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. అడుగు పెట్టాలి. అసలు అది ఎలా ఉంటది? చంద్రుడు అనేటువంటిది గట్టి పదార్థమా, మెత్తని పదార్థమా, మరి ఏమైనా దిగి చచ్చిపోతానా, బతుకుతానా అనేటువంటిది ఇద్దరిలో ఉంటది. అయితే ఎడ్విన్ ఆల్డ్రిన్ కొంచెం సంకోచించాడు. అయితే మరి ధైర్యంగా అడిగేసినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరి చరిత్రలో నిలిచిపోయాడు. ఎవరో ఎడ్విన్ ఆల్డ్రిన్ గురించి చెప్పుకోరు, అందరూ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గురించే చెప్పుకుంటారు. కాబట్టి ఎగ్జామ్ లో ఎవరైతే ముందుగా డెసిషన్ తీసుకొని బాగా చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎవరైతే జాబ్ కొడతారో వాళ్ళ గురించి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ లా మాట్లాడుకుంటారు. ఒకవేళ నువ్వు కష్టపడకుండా ఓడిపోయినా, కష్టపడి ఓడిపోయినా నువ్వు చరిత్రకు గుర్తుండవు. ఎడ్విన్ ఆల్డ్రిన్ లాగా అవుతావా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ లా అవుతావా అనేది నీ చేతుల్లోనే ఉంటది. కాబట్టి కష్టపడండి, బాగా ప్రతి ఒక్కదాన్ని 1-2 సార్లు ఆలోచించి చదువుకోండి. ఓకేనా? సో ఇక్కడ 21 జూలై 1969లో మనకి చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన వ్యక్తి ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటారు. ఆయనతో పాటుగా యుఎస్ఏ నుంచి వెళ్ళిన ఇంకొక వ్యక్తి ఎవరు అంటే ఎడ్విన్ ఆల్డ్రిన్. వీళ్ళిద్దరూ వెళ్ళినటువంటి మరి వ్యోమ నౌక పేరు అపోలో 11. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే రష్యాకి అమెరికాకి ఎప్పుడు పోటీ ఉండేదన్నమాట. ఈ రష్యా ఏంటి అంటే మొట్టమొదటిసారిగా అసలు మరి సోవియట్ స్పేస్ యూనియన్ ఏమైతే ఉందో ఇది తొలిసారిగా అంటే రష్యా నుంచి మొట్టమొదటి వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపించింది. అతని పేరే యూరీ గగారిన్. అంటే గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యక్తి ఎవరు అంటే ఎవరు? యూరీ గగారిన్. ఓకేనా? మరి యూరీ గగారిన్ వెళ్ళినందుకు అమెరికా అంటే అప్పట్లో ఎవరికి పోటీ? రష్యాకి, యుఎస్ఏకి పోటీ అన్నమాట. ఈ రెండే ఎక్కువగా మరి స్పేస్ మీద ప్రయోగాలు చేసినటువంటి దేశాలు. సో ఈ రష్యా పంపిస్తే యుఎస్ఏ పంపించాలి, యుఎస్ఏ పంపిస్తే రష్యా పంపించాలి, అంతే ఇంకా. సో ఇక్కడ ఏం జరిగింది అంటే యూరీ గగారిన్ మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళేసరికి వీళ్ళు అమెరికా వాళ్ళు అలెన్ షెపార్డ్ ని మరి వీళ్ళు కూడా మేము కూడా ఏం తక్కువ కాదని చెప్పి నాసా నుంచి వీళ్ళు కూడా మరి ఒక వ్యక్తిని విశ్వంలోకి పంపించారు, అంతరిక్షంలోకి పంపించారు.
ఆ తర్వాత మీరు జెంట్ని పంపిస్తే మేము లేడీని పంపిస్తామని చెప్పి మొట్టమొదటి మహిళ వాలెంటీనా తెరుచుకోవా అని మరి రష్యా నుంచి మరి వాళ్ళు పంపించడం జరిగింది. అంటే మొట్టమొదటి పురుషుడు, మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే రష్యా నుంచే వెళ్ళారు, యూరీ గగారిన్, వాలెంటీనా తెరుచుకోవా. ఓకేనా, వీళ్ళిద్దరూ వెళ్ళారు. ఆ తర్వాత ఇంకా కోపం వచ్చేసి వీళ్ళు స్పేస్ వాక్ చేయించారు, ఒక అతన్ని పంపించి స్పేస్ లో నడిపించారు. మొట్టమొదటిసారిగా స్పేస్ లో వాక్ చేసిన వ్యక్తి ఎవరు అంటే అలెక్సీ లియోనోవ్. ఇతను కూడా ఎవరు అంటే మరి రష్యాకి చెందినటువంటి వ్యక్తి. సో అప్పుడు అమెరికా ఏంటి అంటే మీరు ఓన్లీ విశ్వం మీదకే పంపిస్తున్నారు, మేము చంద్రుడి మీదకే పంపిస్తామని చెప్పేసి మొట్టమొదటిసారిగా 1969 జూలై 21 మరి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ని, ఎడ్విన్ ఆల్డ్రిన్ ని అమెరికా నాసా నుంచి వీళ్ళిద్దరూ కూడా మరి చంద్రుడి మీద అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తులు అయ్యారనమాట. ఆ తర్వాత మీరు మనుషుల్ని పంపించారు, మేము జంతువులను పంపిస్తామని చెప్పి వీళ్ళు మొట్టమొదటి యానిమల్ ని కూడా పంపించారు, దాని పేరే లైకా అనే కుక్క. సో లైకా అనేటువంటి కుక్కని కూడా మరి వీళ్ళు ఏం చేశారు అంటే జంతువులు అక్కడ బతుకుతాయా లేదా అనేటువంటి పరిశోధన చేయడం కోసం మరి వీళ్ళు కుక్కని కూడా అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. ఓకేనా, సో ఇవి కొన్ని విశేషాలు. అలాగే ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు అంటే భారతదేశం నుంచి ఎవరు వెళ్ళారని అడిగారు. భారతదేశం నుంచి వెళ్ళినటువంటి మొట్టమొదటి ఎవరైతే వ్యోమగామి ఉన్నారో అతను రాకేష్ శర్మ, ఇండియన్ స్క్వాడ్రన్ లీడర్ ఇతను. సో ఇతను సోయాజ్ T-11 అనేటువంటి వ్యోమనౌక ద్వారా మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. ఇండియా నుంచి ఫస్ట్ టైం వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాకేష్ శర్మ, ఇతను ఒక స్క్వాడ్రన్ లీడర్. సో ఇతను సోయాజ్ T-11 అనేటువంటి ఒక వ్యోమనౌక ద్వారా ఇతను వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే లేడీస్ లో కల్పన చావ్లా కొలంబియా అనేటువంటి ఒక నౌక ద్వారా వెళ్ళటం, మరి ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు భూమికి ఇంకొంచెం దూరంలో ఉండగానే ఆ స్పేస్ షిప్ పేలిపోయి మరి ఆవిడ చనిపోవడం కూడా జరిగింది. ప్రెసెంట్ సునీత విలియమ్స్ గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. సో వీళ్ళు భారతదేశంలో కొంచెం గుర్తుంచుకునేటువంటి పేర్లలో వ్యోమగాముల్లో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి వాళ్ళు. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే మానవ నిర్మిత ఉపగ్రహం, సహజ ఉపగ్రహం అయినటువంటి చంద్రుడి గురించి మనం చదువుకున్నాం. అలాగే మరి అలా కాకుండా ఇక్కడ నుంచి పైకి కొన్ని ఉపగ్రహాలని పంపించి వాటి ద్వారా మరి గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి దాన్నే మరి ఇక్కడ మానవ నిర్మిత ఉపగ్రహం లేక మ్యాన్ మేడ్ శాటిలైట్స్ అని పిలుస్తారు. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ IRS అని ఇచ్చారు. అంటే ఏంటి, ఇండియన్ రిమోట్ సెన్సింగ్. అంటే ఇక్కడ నుంచి రిమోట్స్ ద్వారా పైన వాటిని మనం ఆపరేట్ చేయడాన్ని ఇక్కడ ఏమంటాము అంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ అంటాం. సో ఇలా రిమోట్ సెన్సార్స్ ద్వారా మనం ఉపగ్రహాలని ఆపరేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఒకటి ఇచ్చారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోటలో తన యొక్క ప్రయోగ కేంద్రం నుంచి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది అన్నారు. అయితే ఏంటి అంటే ఈ ఇస్రో ప్రధాన సంస్థ బెంగళూరులో ఉంది. సో ఈ బెంగళూరులో ఏమైతే ఉందో, అంటే బెంగళూరు అని ఎందుకు అంటున్నానంటే అంతకుముందు బెంగళూరు అనేవాళ్ళు, సో దాని పేరు బెంగళూరుగా మార్చారు. ఎప్పటి నుంచి అంటే నవంబర్ 1, 2014 నుంచి బెంగళూరు కాస్త బెంగళూరుగా మారింది, అది గుర్తుపెట్టుకోండి. సో ప్రెసెంట్ బెంగళూరులో ఉన్నటువంటి ఏమైతే ఇస్రో ఉందో ఇది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏమైతే ఉందో ఇది, దీని యొక్క ప్రయోగాలన్నీ కూడా ఎక్కడి నుంచి చేస్తాయి అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ నుంచి చేస్తుంది. ఓకేనా, శ్రీహరికోటలో ఉన్నటువంటి షార్, దీని పేరు శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్, అక్కడే మనకి రాకెట్స్ ని మనం పైకి పంపిస్తూ ఉంటాం. సో అయితే విక్రమ్ సారాభాయిని భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థ పితామహుడిగా చెప్తాం. ఓకేనా, ఈయనే మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రయోగాలు చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించినటువంటి శాస్త్రవేత్తగా చెప్తాం. సో అందువల్ల భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థ పితామహుడు ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్ గురించి చెప్తాం. సో ఇక్కడ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్, దీన్నే షార్ అంటాం. అయితే దీనికి రీసెంట్ గా 5 సెప్టెంబర్ 2002లో పేరు మార్చారు. ఏమన్నారు అంటే SDSC షార్ అని పేరు పెట్టారు. ఏంటి SDSC షార్ అంటే ఇక్కడ దీంట్లో ఎవరైతే చైర్మన్ గా పనిచేశారో, ఈ ఇస్రోకి ఒక చైర్మన్ గా పనిచేసినటువంటి సతీష్ ధావన్, ఈయన చాలా ఎక్కువ సేవలు అందించినటువంటి వ్యక్తిగా ఈయన యొక్క పేరుతో ఉండాలి అని చెప్పేసి ఇస్రో చైర్మన్ గా పనిచేసినటువంటి సతీష్ ధావన్ యొక్క పేరుగా దీన్ని ఏం చేశారంటే SDSC అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని దీని పేరు మార్చారు. ప్రెసెంట్ దీని పేరు SDSC షార్.
ఓకేనా. అంతకుముందు షారన్ ఉండేది ఓన్లీ, కానీ మరి 2002 నుంచి దీని పేరుని SDSC షార్ గా మార్చారు. ఎందుకని అంటే ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ యొక్క జ్ఞాపకార్థం దీని పేరుని మార్చడం జరిగింది. సో రాకెట్ ప్రయోగం అనేటువంటి తెలుసు, భూమి నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏమైతే ఈ రాకెట్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ రాకెట్ ఏమైతే ఉందో దీనిలో ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ ఉపగ్రహం అనేటువంటి దాన్ని అక్కడ వదిలేస్తుంది. ఆ తర్వాత మరి రాకెట్ కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉపగ్రహం ఏమైతే ఉందో ఇది ఆ కక్షలోనికి ప్రవేశించి అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో తర్వాత మనకి ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ ఒక చిన్న 2 విషయాలు ఇచ్చారు. ఏంటి అంటే 24 సెప్టెంబర్ 2014లో అంగారక గ్రహం వాతావరణం గురించి అంటే మార్స్, ఓకేనా, మార్స్ గురించి తెలుసుకోవడానికి, మన దగ్గరలో ఉన్నటువంటి మార్స్ లో కూడా ఏమైనా జీవం ఉందా అనేది తెలుసుకోవడానికి, అక్కడ అసలు వాతావరణం ఎలా ఉంది, స్థలాకృతి ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇస్రో ఒక కొత్త ప్రారంభం చేసింది. దాని పేరు మంగళయాన్. ఓకేనా. ఇస్రో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ పేరేంటి అంటే మంగళయాన్. మంగళయాన్ అని ఎందుకు పేరు పెట్టారు? మంగళ్ గ్రహ్ అంటే అర్థం ఏంటి హిందీలో? మార్స్ ని హిందీలో మంగళ్ గ్రహ్ అంటారు. సో అందువల్ల దీని పేరు యాన్ అంటే యానము లేక ప్రయాణము అని అర్థం. సో ఇక్కడ మంగళ్ గ్రహకి వెళ్ళేటువంటి యానము కాబట్టి దీన్నే మంగళయాన్ అనే పేరుతో పెట్టారు. దీని పేరే మార్స్ ఆర్బిటరీ మిషన్. అంటే మార్స్ యొక్క ఆర్బిట్ ఏమైతే ఉందో, కక్ష ఏమైతే ఉందో దానిలోకి వీళ్ళు తీసుకువెళ్ళినటువంటి కృత్రిమ ఉపగ్రహాన్ని దానిలో ప్రవేశపెట్టాలి. సో దాని పేరు మార్స్ ఆర్బిటరీ మిషన్ అని పేరు పెట్టారు. ఈ ప్రోగ్రాం పేరు మంగళయాన్. సో ఇది మరి చూసుకుంటే 300 రోజులు, సుమారు 2013 నవంబర్ 5న స్టార్ట్ చేశారు మామ్ ని. అయితే 2014 సెప్టెంబర్ 24 తారీఖు నాడు విజయవంతంగా మరి 1333 kgలతో వెళ్ళినటువంటి ఈ మార్స్ ఆర్బిటరీ మిషన్ అనేటువంటిది ఆర్బిట్ లో విజయవంతంగా ప్రవేశపెట్టబడింది. దీనికి గాను ఖర్చు పెట్టినటువంటిది 150 కోట్లు, అంటే చాలా తక్కువ ఖర్చులో భారతదేశం చేసింది. అయితే దీనికంటే ముందు సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ మరి రష్యా వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత అమెరికా వాళ్ళు నాసా పేరుతో వాళ్ళు కూడా అంగార గ్రహం మీద ప్రయోగాలు చేశారు. తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరి ప్రయోగాలు చేసింది. ఈ 3 తర్వాత 4వ అంతరిక్ష గ్రహం సంస్థగా ఎవరు చేశారు అంటే ఇస్రో చేసింది అనమాట. అంటే మనకంటే ముందు మార్స్ మీద ప్రయోగాలు చేసినవి 3. ఏది? సోవియట్ స్పేస్ ప్రోగ్రాము, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేశారు. కానీ 4వ అంతరిక్ష సంస్థ ఎవరు అంటే మనమే, ఇస్రో. మరి 150 కోట్లలో ఫస్ట్ ప్రయోగాన్నే సక్సెస్ చేసింది ఇస్రో. అర్థమైందా? ఇది మన యొక్క గొప్పతనం. ఓకేనా. ఇస్రోలో ఎవరైతే మరి ఈ మార్స్ ఆర్బిటరీ మిషన్ ఏమైతే ఉందో దీనిలో పనిచేసిన వాళ్ళు ఫస్ట్ టైంలోనే 150 కోట్లు అతి తక్కువ ఖర్చుతో 1337 kgల పేలోడ్ ఏమైతుందో దీన్ని మార్స్ ఆర్బిటరీ మిషన్ లోకి విజయవంతంగా పంపించి దీన్ని సక్సెస్ చేశారు మంగళయాన్ని. ఓకేనా. సో ఇది దీని యొక్క స్పెషాలిటీ అన్నమాట. ఇది దీన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసుకుంటే గ్రహ శకలాలు ఇందాక చెప్పుకున్నాం. ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఎక్కడ ఉంటుందని చెప్పాను మీకు? అంగారక గ్రహం అలాగే అంటే మార్స్ కి జూపిటర్ కి మధ్యలో ఏముంటుందని చెప్పాను మీకు? బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ నే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటామని చెప్పాను. ఓకేనా. సో గ్రహ శకలాల యొక్క మరి బెల్ట్ ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే ఏ గ్రహాల మధ్యలో అంటే అంగారక గ్రహం, బృహస్పతి గ్రహం మధ్యలో. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఉల్కలు, మెటియోరాయిడ్స్. ఏంటి ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి, మెటియోరాయిడ్స్ అంటే ఏంటి తేడా అంటే గ్రహ శకలాలేమో పెద్ద పెద్ద రాళ్ళు అన్నమాట. ఎక్కడ ఉంటది ఇది? చెప్పుకున్నాం అంగారకుడికి గురుడికి మధ్యలో ఉంటాయి. మరి ఇవేంటి ఉల్కలు అంటే ఇవి చిన్న చిన్న ముక్కలు. అంటే ఆస్ట్రాయిడ్స్ పగిలిపోయి చిన్న ముక్కలు అయినాయి అనుకోండి, వాటిని మెటియోరాయిడ్స్ అంట. ఓకేనా. ఇవి ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే భూమి మీద పడతా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో చూసుకుంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళని ఏమంటాము అంటే మెటియోరాయిడ్స్ అంటాం. కొన్నిసార్లు ఏమవుతాయి అంటే భూమికి దగ్గరగా వచ్చి దానిపై పడిపోతాయి. సో గాలిలో మరి అక్కడి నుంచి వేగంగా వస్తాయి కాబట్టి మరి గాలిలో ఘర్షణ కారణంగా ఇవి వేడెక్కి కాలిపోయి బూడిదైపోతాయి కొంతవరకు. కానీ కొన్నిసార్లు ఏమవుద్ది అంటే పూర్తిగా కాలకుండా వచ్చి భూమి మీద పడి కొన్ని గుంతల్ని ఏర్పరుస్తాయి అన్నమాట. ఓకేనా. అయితే వీటి వల్ల ప్రమాదం ఏమైనా జరిగిందంటే ఇప్పటివరకు అయితే ప్రజెంట్ ఏం జరగలేదు. కానీ ఎక్కడో దగ్గర మాత్రం పెద్ద పెద్ద గుంతల్ని మాత్రం ఇవి కనిపించేవి. సో ఆ కనిపించినటువంటి వాటిని ఇంకా మన వాళ్ళు ప్రయోగం చేస్తా ఉన్నారు. ఎలా వచ్చినాయి ఈ రాళ్ళు? ఇంత
ఇంత సైజు రాళ్ళలో ఏమేమి ఉన్నాయి, లోపల ఉన్న రసాయన పదార్థాలు ఏంటని చెప్పేసి ఈ మెటియోరాయిడ్స్ ఏమైతే ఉన్నాయో, ఉల్కలు ఏమైతే ఉన్నాయో వీటి మీద పరిశోధనలు చేస్తున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే కామెట్స్ లేక తోక చుక్కలు అంటాం. సో ఈ తోక చుక్కల్లో 2 భాగాలు కనిపిస్తాయి మీకు. ఫస్ట్ భాగాన్ని ఏమో తల అంటాం. ఓకేనా. రెండో భాగాన్ని తోక అంటాం. సో ఇక్కడ చూసుకుంటే తోక భాగంలోనేమో వాయువు ఉంటుంది, తల భాగంలో మంచు గణకణాలు ఉంటాయి అన్నమాట. సో ఇది మరి దీంతో తయారైనటువంటిది ఈ తోక చుక్కలు ఏమైతే ఉన్నాయో, ఇందులో ఒక తోక చుక్క గురించి బాగా చెప్పుకోవాలి మనం, హేలీ తోక చుక్క. ఇది 76 సంవత్సరాలకు ఒకసారి మనకి కనిపిస్తూ ఉంటుందట. ఆల్రెడీ 1986లో కనిపించింది. మరలా ఎప్పుడు కనిపిస్తుంది అంటే 2061 సంవత్సరంలో కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా. ఇక నెక్స్ట్ గెలాక్సీ. ఆల్రెడీ చెప్పేసాను దీని గురించి మీకు. అనేక నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటాం. దీన్నే పాలపుంత అంటాం. మరి తర్వాత చూసుకుంటే ఇది ఒక ప్రవహిస్తున్న కాంతి నదిగా ఉంది కాబట్టి దీన్ని ఆకాశగంగా అని కూడా పిలుస్తామని చెప్పారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే విశ్వం. మరి దీనిలో కొన్ని కోట్ల గెలాక్సీలు ఉంటాయి అని చెప్పుకున్నాం. సో ఇది ప్రెజెంట్ ఈ పాఠానికి సంబంధించినటువంటి బిట్స్. అయితే మీరు ఏమన్నారు అంటే పాఠం చివర ఉన్న బిట్స్ కూడా మాకు చెప్పండి సార్ అంటున్నారు. కాబట్టి ఒకసారి ఈ పాఠం చివర ఉన్న బిట్స్ కూడా మీరు చూసేయండి. సూర్యుడు విపరీతమైనటువంటి వేడిని విడుదల చేసినప్పటికీ పరిమితమైనటువంటి వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది అంటే సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి. ఓకేనా. కవల గ్రహం అని ఎవరిని పిలుస్తారు చెప్పండి మీరు ఆన్సరు. శుక్రుడు. అలాగే భూమికి సూర్యుడికి 3వ సమీప గ్రహం, 3rd నెంబర్ ఎవరు? భూమే. అలాగే అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్షలో తిరుగుతాయి. ఏంటవి? దీర్ఘచతురస్రం కాదు, వృత్తాకారం కాదు, పొడిగించబడినటువంటి వృత్తాకార కక్షలో తిరుగుతాయి. గ్రహ శకలాలు చెప్పాను కదా, ఆస్ట్రాయిడ్స్ ఎక్కడ కనపడతాయి? 2. ఏంటి? అంగారకుడు, బృహస్పతి మధ్యలో మనకు కనిపిస్తాయి. కుజుడన్నా అంగారకుడన్నా ఒకటే. ఓకేనా. నీలి గ్రహం ఎవరు? బ్లూ ప్లానెట్, ఆల్రెడీ చెప్పాను, భూమి. నెక్స్ట్ సూర్యుడికి దూరంగా ఉన్నటువంటి గ్రహం వరుణుడు. భూమి నుంచి 4వ గ్రహం ఎవరు అంటే అంగారకుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఎవరు అంటే బుధుడు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి చిన్నగా ఇది ఇచ్చారు. అయితే దీంట్లో టెక్స్ట్ బుక్ లో ఈ 3 గళ్ళు ఎక్కువ ఇచ్చేసారు. అయితే టెక్స్ట్ బుక్ లో ఈ 3 గళ్ళు లేవు. నేను యాక్చువల్గా ఎన్సీఆర్టీ బుక్ చూశాను. ఎన్సీఆర్టీని బట్టి రాసిన బుక్ ఇది. దీంట్లో కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ అయ్యి ఈ 3 గళ్ళు తేడా వచ్చినాయి. అందువల్ల మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. చూసుకోండి ఒకసారి, దీని ఆన్సర్స్ అన్ని చూసుకొని మీరు మీ టెక్స్ట్ బుక్ లో ఒకసారి వెరిఫై చేసుకోండి. అలాగే తెలుగులో చెప్తాను ఒకసారి. కోట్లాది నక్షత్రాల సమూహాన్ని ఏమంటాము అంటే మీ అందరికీ తెలుసు, పాలపుంత అంటాం. భూమి యొక్క సహజ ఉపగ్రహం ఎవరు అంటే చంద్రుడు. వలయాలు కలిగి ఉన్నటువంటి గ్రహం ఎవరు అంటే శని. నీటితో కూడినటువంటి ఆవరణాన్ని ఏమంటాము అంటే జలావరణం అంటాం. తల తోక భాగాలు ఉన్నటువంటి దాన్ని తోక చుక్క అంటాం. అలాగే భూమి యొక్క ఆకారం ఏంటి అంటే జియాయిడ్ ఆకారం. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఎవరు అంటే సూర్యుడు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం ఏది అంటే కక్ష్య. అలాగే భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వాయువుల పొరని వాతావరణం అంటాం. అలాగే అంగారకుడు, బృహస్పతి మధ్య సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి చిన్న చిన్న ఖగోళ వస్తువుల్ని ఏమంటాము అంటే గ్రహ శకలాలు అంటాం. సో ఇవి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బిట్స్ అన్నమాట. ఈ పాఠంలో మనకి ఇచ్చినటువంటి బిట్స్. సో నేను చేస్తున్నటువంటి ఈ వీడియోస్ సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి చేరేలాగా మీరందరూ కూడా కొంచెం నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని. ఉంటాను, మీ సురేష్ కుమార్ వర్మ.